The word of God. Randy Shas garu, please come to. అట్లాగే శాంసన్ గారు చప్పట్లతో ఆహ్వానిద్దాం. మంచి దేవుని వాక్యాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. గొప్ప దైవజనులు. మరి మనకు దేవుని వాక్యం అందిస్తారు. సమయం అంతా కూడా అయిపోయింది కనుక దేవుని వాక్యం వెళ్దాం. I would like it down to low, if it's going to be on the low. That one would be okay. ఇది ఓకే అంటున్నాడు. ఇంకొంచెం ఆయనకు పర్లేదు అట్నే ఉండదు అట్నే ఉండదు. పర్లేదు వద్దు బ్రదర్, ఏం చేయగలరు. Jesus Christ. మీ అందరినీ యేసుక్రీస్తు నామములో మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. Happy to be here with you today. మీ అందరితో కలిసి ఈ విధంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. And I'm thankful that the pastor had given me the opportunity to come and share the word of God. అయితే పాస్టర్ గారు ఇక్కడికి రావడానికి, మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు నేను సంతోషిస్తున్నాను. Most of you have not met me before. మీలో చాలా మంది నన్ను ఇదివరకు ఇంతకుముందు ఎప్పుడు కూడా కలవకపోవచ్చు. But I've actually been in India many times. కానీ నేను భారతదేశంలో ఇదివరకు చాలా సార్లు ఉన్నాను ఇక్కడ. In fact, it's been said that I'm half Indian and half American. నేను ఏం చెప్తా ఉంటానంటే నేను సగము భారతీయుణ్ణి, సగం అమెరికన్ని. The other day I was eating with my hands and everybody's looking at me. He's eating with his hands. అయితే కొన్ని రోజుల క్రితము నేను చేతులతోటి ఏళ్లతోటి కలుపుకొని అన్నం తింటా ఉంటే అందరు ఆశ్చర్యకరంగా చూసి, అరే ఈయన ఏంటి చేతితోటి కలుపుకొని అన్నం తింటాడేంది అని చెప్పేసి ఆశ్చర్యపోయిండు. I even catch sometimes out of my sight of vision, I see people in the distance watching me where I'm eating. అయితే నేను తింటూనే ఉంటాను కానీ కొన్నిసార్లు నేను వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటాను. కొంచెం దూరం ఉండి అక్కడుండి ఇక్కడుండి నన్ను చూసే వాళ్ళందరినీ నేను గమనిస్తూ ఉంటాను. ఇట్లా వారు ఏమనుకుంటారో నాకు తెలుస్తూ ఉంటుంది. Well, I've had a connection with India actually for many years. అయితే భారతదేశంతో, ఇండియాతో నాకు ఇదివరకే చాలా కాలంగా నాకు అనుబంధం ఉన్నది. My first trip to India was in 1986. నేను మొట్టమొదటిసారి ఇండియాకు వచ్చినప్పుడు ఆ సంవత్సరం 1986. And the reason I came is not only to visit India but also to visit my father. అయితే నేను భారతదేశాన్ని అప్పుడు దర్శించడానికి గల కారణము మా నాన్నగారితో రావడం. Because in growing up my father was a pastor. అయితే ఆ దినాలలో మా నాన్నగారు సంఘ కాపరిగా ఉండినారు. And he pastored for 20 years. మా నాన్నగారు 20 సంవత్సరాలుగా మరి సంఘ కాపరిగా పనిచేశారు. And then when I was called to preach when I was 22. నేను 22 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుని పరిచర్యకు పిలువబడ్డాను. And when I was 25, the Lord spoke to him to go to India. నేను ఈయన గారికి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి దేవుడు భారతదేశానికి వెళ్ళుమని చెప్పి పిలుపునిచ్చాడు. And that's when I became the pastor. ఆయన భారతదేశానికి రావడం, నేను అదే సమయంలో సంఘ కాపరిగా అక్కడ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. So Daddy had resigned in December 1975. 1975లో డిసెంబర్ నెలలో మా నాన్నగారు సంఘ కాపరి అనే ఆ యొక్క పరిచర్యకు రాజీనామా చేసినాడు. And he left 2 months later in February 1976. అయితే ఫిబ్రవరి 1976వ సంవత్సరంలో మా నాన్నగారు 2 నెలల తర్వాత భారతదేశానికి రావడం జరిగింది.
Now, like many missionaries, they will leave their country and they will go out maybe for a couple of weeks and then they will come back home. అయితే చాలామంది ఏం చేస్తారంటే వారు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని వారాలు 2-3 వారాలు అక్కడ ఉండేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. When my father left, I didn't see him for 4 years. మా నాన్నగారు నన్ను మా కుటుంబాన్ని విడిచి వెళ్ళినప్పుడు మళ్ళీ 4 సంవత్సరాల వరకు మా నాన్నగారిని నేను చూడలేదు. He spent that much time in India. అంత 4 సంవత్సరాలు భారతదేశంలో ఇండియాలో గడిపినాడు. Then he came back for a few months and he went back to India for another 4 years. అయితే 2 నెలలు కొరకు మళ్ళీ అమెరికాకు మా నాన్నగారు వచ్చారు. మళ్ళీ 2 సంవత్సరాల కొరకు మళ్ళీ భారతదేశానికి వచ్చి 2 సంవత్సరాలు ఇక్కడే పరిచర్యలో కొనసాగాడు. Then he came back for a few months and he went back for another 2 years. మళ్ళీ 2 నెలలకు అమెరికాకు రావడం, 2 సంవత్సరాల కొరకు మళ్ళీ ఇండియాకు రావడం, ఇలా జరిగింది. He did missionary work in India from 1976 to 1986. అయితే ఆయన భారతదేశంలో ఇండియాలో 1976 నుండి 1986 వరకు ఆయన ఇండియా భారతదేశంలో మిషనరీ పరిచర్య చేశాడు. And his ministry has affected much of India. ఆయన యొక్క పరిచర్య భారతదేశంలో చాలా ప్రభావితం చూపింది. There was a pastor up in New Delhi by the name of Pravin Lal. న్యూఢిల్లీలో ప్రవీణ్ లాల్ అనబడిన పాస్టర్ గారు ఉండేవారు. Daddy baptized him. మరి నాన్నగారు వీరి నాన్నగారు అతనికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు. The pastor there in Mumbai, Brother Shinde. మరి పాస్టర్ షిండే గారు ఉంటారు, మీ అందరికీ తెలుసు, ముంబైలో. Daddy baptized him. మరి నాన్నగారు షిండే గారికి కూడా బాప్తిసం ఇచ్చాడు. And the message spread throughout India because of his ministry. ఈ వర్తమానము ఈ యొక్క దైవజనుల ద్వారా భారతదేశం మొత్తం, ఇండియా మొత్తం కూడా మరి వ్యాప్తి చెందింది. Now there were others that were working in the country also. అదే సమయంలో ఇతర దైవజనులు కూడా పరిచర్య చేస్తున్నారు. Daddy was not the only one working in India. కేవలం మా నాన్నగారు మాత్రమే ఇండియాలో ఉండి పరిచర్య చేయడం కాదు కానీ, But Daddy was the only one who lived in India. కానీ నాన్నగారు మాత్రం వీళ్ళ నాన్నగారు ఒక్కడు మాత్రమే భారతదేశంలో ఎక్కువ కాలము నివసించిండు, ఇక్కడ ఉన్నాడు. And because of his ministry, the message even went into Sri Lanka. ఆయన యొక్క ఇక్కడ ఇండియాలో ఉండి ఆయన చేయుచున్న పరిచర్య ద్వారా ఈ వర్తమానం శ్రీలంకకు పంపబడింది. There was no message that was there when he first went. ఆయన మరి శ్రీలంకకు వెళ్ళినప్పుడు అక్కడ వర్తమానం అప్పుడు లేదు. And by 1986 there were 7 churches there. అప్పుడు 1986 when he left there were now 7 churches in. అయితే శ్రీలంకలో ఆయన వర్తమానం తీసుకొని వెళ్ళి వీళ్ళ నాన్నగారు శ్రీలంకకు వర్తమానం పరిచయం చేసి అక్కడ పరిచయం చేసినాక ఆ శ్రీలంకను విడిచి 1986 సంవత్సరం ఆయన తిరిగి ఇండియా వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు శ్రీలంకలో అప్పటికి 7 వర్తమాన సంఘాలు ఉండినాయి. And it also the message went up into Nepal. వీళ్ళ నాన్నగారి ద్వారానే మళ్ళీ నేపాల్కు కూడా వర్తమానం పరిచయం చేయబడింది. So Daddy came home in 1986 and then passed away in 1993. నాన్నగారు 1986 సంవత్సరంలో అమెరికాకు మా ఇంటికి వచ్చారు. మరి 1993 సంవత్సరంలో నాన్నగారు మరి ప్రభునందు నిద్రించారు. So now for myself, I pastored for 47 years. మరి ఈయన గారు వారి యొక్క సంఘానికి 47 సంవత్సరాలు సంఘ కాపరిగా పరిచర్య చేశాడు. And the Lord spoke to me to resign and I resigned in January 1st of 2023. అయితే నేను 47 సంవత్సరాలు యొక్క సంఘ కాపరిగా పనిచేసి ఆ తర్వాత జనవరి 2023 జనవరి 2023 సంవత్సరంలో నేను కూడా నా యొక్క సంఘ కాపరి పరిచర్యకు రాజీనామా చేసినాను. And so and my son is now the pastor. వారి యొక్క కుమారుడు ఇప్పుడు సంఘ కాపరిగా బాధ్యతలు తీసుకొని పరిచర్య కొనసాగిస్తున్నాడు. And I'm now doing missionary work. ఇప్పుడు
నేను మిషనరీ పరిచర్యను కొనసాగిస్తున్నాను. That's why I'm here with you. అందుకనే నేను ఇక్కడ మీతో కూడా ఇక్కడ ఉన్నాను. Praise the Lord. ప్రభువుకు స్తోత్రములు. I've traveled into a number of different countries. నేను వివిధ రకాలైన మరి పలు దేశాలకు నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. And there's a vision in my heart for the work of God. దేవుని యొక్క పని కొరకు నా హృదయములో ఒక దర్శనము కలిగి ఉన్నాను. I've traveled to many churches in America. అమెరికాలో చాలా సంఘాలను నేను దర్శించాను అక్కడ. I've traveled into countries in Africa. ఆఫ్రికాలో చాలా వర్తమాన సంఘాలను దర్శించాను. In Europe. ఐరోపా ఖండంలో కూడా చాలా సంఘాలను దర్శించాను. I see there's a great need. నేను ఇలాగ అన్ని సంఘాలను వెళ్ళి చూస్తున్నప్పుడు నేను అక్కడ ఒక గొప్ప అవసరత, వీరందరూ గొప్ప అవసరత కలిగి ఉన్నారనే దాన్ని గమనించాను. Because when this message was brought to us, it was brought for a purpose. అయితే ఈ వర్తమానము మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వర్తమానం రావడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. And that purpose was to bring us that we not only that we would be a Christian and walking with the Lord. ఆ యొక్క ఉద్దేశం కేవలము మనము క్రైస్తవులుగా మారి మరి ప్రభుతో నడవడము అనేది మాత్రమే కాదు కానీ, but that we would come into a spiritual walk. అది ఎలా తీసుకొచ్చింది అంటే మనల్ని ఆత్మ సంబంధమైనటువంటి నడక, ఆత్మీయంగా నడవడానికి, a spiritual relationship. ఆత్మ సంబంధమైన ఆత్మీయ సంబంధము కలిగి ఉండడానికి. It's just not that we just know the Lord. అది కేవలము మనకు యేసు ప్రభు తెలుసు అనేది మాత్రమే కాదు కానీ, not that we just know the prophet. మనకు ప్రవక్త గారు తెలుసు అనే విషయం మాత్రమే కాదు కానీ, and we know something about the message. వర్తమానం గురించి నాకు చాలా లేక కొంత తెలుసు అనేది మాత్రమే కాదు కానీ, but that we actually come to know the author. అయితే మనము ఆ గ్రంథకర్తను మనము తెలుసుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యమై ఉన్నది. to actually to come to know God. అయితే మనము దేవుడు అనగా ఎవరు అనే దాన్ని తెలుసుకొనుటకు మనం ఇక్కడ ఉన్నాం. Amen. Praise the Lord. Amen. ప్రభుకు స్తోత్రములు. Do you know that as Jesus was born, there were people that were known as wise men who came from the east. యేసు ప్రభు జన్మించినప్పుడు మరి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. I would ask you the question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Jesus is now being born and scriptures are being fulfilled. ఇక్కడ ప్రభు ఇక్కడ జన్మించాడు, లేఖనాలు కూడా నెరవేర్చబడినవి. How is it that these men from so far away knew that there was something going on? ఇక్కడ ప్రభు జన్మిస్తాడు లేక ఆయన జన్మించును అనే విషయము ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకు ఎలాగూ తెలిసింది? They didn't know Joseph and Mary. వారికి యోసేపు మరియలు తెలియదు. They don't know anything about the circumstances. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి వారికి ఎలాంటి విషయం తెలియదు. But they become aware of the moment. They become aware of the day they were living in. అయితే వారు నివసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి దినమును గుర్తించి వారు అక్కడికి రావడం జరిగింది. Something's happening. అక్కడ ఏదో జరుగుతున్నది. Something's happening in the atmosphere. అక్కడ వాతావరణంలో ఏదో జరుగుతున్నది. Something's happening in the spirit. ఆత్మలో ఏదో జరుగుతున్నది. They could not explain it. దానిని వారు వివరించలేకపోయారు. But they could say this. కానీ వారు ఇది వారు చెప్పగలిగినారు. A light has appeared. అక్కడ వెలుగు ప్రకాశిస్తున్నది లేక We ప్రత్యక్షపరచబడింది. have seen this light. మేము ఈ యొక్క వెలుగును చూచి ఉన్నామన్నారు వాళ్ళు. Well, let me ask you, sir, what is this light about? అయితే ఎలారా మేము మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాం, ఏంటా వెలుగు? I don't know. వారు అన్నారు మాకు తెలియదు. But it's pulling me. అది మమ్మల్ని అటు లాగుచున్నది అన్నారు. It's drawing me. అది మమ్మల్ని ఆకర్షించుచున్నది అన్నారు. And I feel like it wants me to follow it. అయితే నేను ఆ వెలుగును వెంబడించాలనేటువంటిది నేను భావిస్తున్నాను, నన్ను ఆ విధంగా నేను ప్రేరేపించబడుతున్నాను అన్నారు. The Bible does not say how many men that there were. The Bible doesn't say how many men there were, but we do know that these men had come and followed the star. బైబిల్లో వారు ఎంతమంది ఆ జ్ఞానులు అనబడిన వారు ఎంతమంది అనేటువంటి విషయం రాయబడలేదు, కానీ వారు మాత్రము ఆయనను వెంబడించడానికి అక్కడికి వస్తున్నారు. I do understand Brother Branham had made comments that there were 3. అయితే ప్రవక్త బ్రెన్హామ్ గారు అక్కడ జ్ఞానులు 3 అనే విషయము చెప్పడం వర్తమానంలో చూస్తాం.
and in relationship to Ham, Shem, and Japheth. షేము హాము యాపేతుల గురించి మాట్లాడుతూ, But we're not focusing on that right now. దాని పైన మనము దృష్టి సారించడం లేదు, కానీ It's wise men. వారు జ్ఞానులై ఉన్నారు. They are following the star. వారు ఆ నక్షత్రాన్ని వెంబడించుచున్నారు. And I remember my father preaching a message, and I have never forgotten that. అయితే మా నాన్నగారు వర్తమానం బోధించిన ఒక వర్తమానం నాకు జ్ఞాపకం ఉన్నది, దాన్ని నేను మర్చిపోలేను. The wise men follow the star. ఆ యొక్క జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించినారు. And there is wise men today that are following the star. అయితే ఈ రోజు జ్ఞానులుగా ఉన్నవారు ఆ నక్షత్రాన్ని వెంబడించెదరు. And that's absolutely true. అది సంపూర్ణ సత్యమై ఉన్నది. God has sent leadership for us. దేవుడు మనకు ఒక నాయకుని పంపాడు. And that leadership is to bring us back to God. ఆ యొక్క నాయకుడు మనల్ని వాక్యం యొద్దకు తిరిగి తీసుకొని రావాల్సి ఉన్నది. Bring us back to the word. ఆ వాక్యం యొద్దకు తిరిగి తీసుకొని వస్తున్నాడు. Bring us back to a relationship with God. దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడానికి ఆ నాయకుడు తీసుకొస్తున్నాడు. The only way those wise men would have known something was happening, they had to have a relationship with God. ఆ యొక్క జ్ఞానులకు కలిగినటువంటి అనుభూతి ఏందంటే వారు దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నారనే విషయం వారు ఎరిగి ఉన్నారు. Because the Lord said that he would lead us and guide us in all truth and righteousness. అయితే దేవుని యొక్క వాక్యములో ఏమని రాయబడిందంటే ఆయన మనల్ని సర్వసత్యంలోనికి మరియు నీతిమత్వంలోనికి నడిపించును అని రాయబడి ఉన్నది. Brother Branham preached a message, my guide. ప్రవక్త బ్రహ్మ గారు నా మార్గదర్శి అనే వర్తమానాన్ని బోధించాడు. We need a guide. మనకు మార్గదర్శకుడు కావలసి ఉన్నది. I need a guide. నాకు ఒక మార్గదర్శి అవసరమై ఉన్నది. Well, yes, brother Branham is our guide. అవునండి, ప్రవక్త బ్రహ్మ గారే మన యొక్క మార్గదర్శి. Then why is there so much confusion in the message? మరి ఎందుకని అంత గందరగోళం ఈ వర్తమానంలో, ఇంత గందరగోళం ఎందుకు వస్తున్నది? If that is the case, we need a better guide than that. అయితే దానికంటే ఇంకా ఉత్తమమైనటువంటి మంచి మార్గదర్శి నాయకుడు మనకు అవసరమై ఉన్నాడు. But the Holy Spirit is our guide. పరిశుద్ధాత్ముడే మన యొక్క నాయకుడై ఉన్నాడు. He is the one who will lead us correctly. ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని సరియైన విధానములో నడిపించగలడు. Amen. I know where people will say, well, I believe what the prophet said. I believe what the prophet said. చాలా మంది ప్రజలు అంటారు, ప్రవక్త చెప్పడం నేను నమ్ముచున్నాను, ప్రవక్త ఇది చెప్పాడు నేను నమ్ముచున్నాను అని అంటారు. Well, we can go into the script, go into the message and find out at one place where Brother Branham was saying that white horse was Christ. అయితే ఒకసారి ప్రవక్త బ్రహ్మ గారు ఏమని బోధిస్తాడంటే ఆ యొక్క తెల్లని గుర్రము ఆయన ఏమని బోధించాడంటే ఆ తెల్లని గుర్రము క్రీస్తు అని చెప్పాడు. But later on he corrects it and said it's the Antichrist. తర్వాత ఆయన తనను తాను సరి చేసుకొని మరి తర్వాత అదే లేఖనం మీద బోధిస్తూ ఆయన ఏమన్నాడంటే అది తెల్లని గుర్రం మీద వచ్చేవాడు వాడు క్రీస్తు కాదు, వాడు క్రీస్తు యొక్క విరోధి అన్నాడు. You have to be very careful that you don't make Brother Branham God. మీరు ప్రవక్త బ్రహ్మను దేవునిగా చేయడము మీరు చేయకూడదు. అట్టి విషయంలో జాగ్రత్త పడండి. God was in the man. దేవుడు ఆ మనిషిలో ఉండెను. There's no question about it. దాని గురించి ఎలాంటి ప్రశ్న లేదు. God was in the man. దేవుడు ఆ యొక్క మనిషిలో ఉన్నాడు. But he was still a man. కానీ దేవుడు ఆయనలో ఉన్నప్పటికీ ఆయన ఒక మానవుడే. I believe the prophet's message also. నేను కూడా ప్రవక్త వర్తమానాన్ని నమ్ముతాను. And I believe it all. నేను అంతటిని నమ్ముతాను. But we need the Holy Spirit as we're going through that message. అయితే ఈ వర్తమానం మనం ఎంత తెలుసుకున్నప్పటికీ ఆ వర్తమానంలోని విషయాలను తెలుసుకోవడానికి మనకు పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నాడు. That he might reveal what is truth. అందులో ఉన్న విషయాలు బయలుపడడానికి ఆయన మనకు ఆ బయలుపాటునిస్తాడు. There are so many people that have their different ideas about what the message is about. ఈ వర్తమానం అనగా ఏమిటి అనే విషయానికి వస్తే చాలా మందికి వివిధ రకాలైన అభిప్రాయాలు ఆలోచనలు ఉన్నాయి. But I will tell you this. కానీ నేను మీకు చెప్తాను. The whole purpose is to bring us back to God. దేవుని యొక్క సమస్త ఉద్దేశం ఏంటంటే దేవుని వైపు తిరిగి తీసుకొని రావడమై ఉన్నది. Let me ask you this. మిమ్మల్ని ఇది అడగనివ్వండి. How many love the Lord Jesus? ఎంతమంది ప్రభువైన యేసును ప్రేమిస్తున్నారు? How many? Amen. Amen. Can you say praise the Lord? మీరు ప్రభువుకు స్తోత్రం చెప్పగలరా? Praise the Lord. Glory to God.
దేవునికి మహిమ. I love the Lord Jesus also. నేను కూడా ప్రభువైన యేసును ప్రేమిస్తున్నాను. I've loved him since I was a young man. నేను చిన్నప్పటి నుండే ప్రభువును ప్రేమిస్తున్నాను. And I've had a lot of struggles through life. నా జీవితంలో అనేక ఆటుపోట్ల గుండా వచ్చాను. But I'm here for one thing. I'm here because of one thing. నేను ఇక్కడ ఉండడానికి గల కారణం ఒకటి ఉన్నది. It's not Brother Branham. అది ప్రవక్త బ్రహ్మ కాదండి. It's Jesus Christ. అది ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నది. He gets all the glory. ఆయనకే సమస్త మహిమ కలగాలి. Amen. There's no man could do what Jesus has done. యేసు ప్రభు చేసినటువంటి కార్యాన్ని ఏ మానవుడు చేయలేడండి. Praise the Lord. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. Amen. Every man will fail you somewhere along the line. ప్రతి మానవుడు ఎప్పుడో ఒకసారి విఫలమైపోతాడు, ఓడిపోతాడు. Every human being will fail. ప్రతి మానవుడు అతడు ఖచ్చితంగా పడిపోతాడు. But Jesus Christ will not fail. కానీ యేసు ప్రభు ఎన్నడెన్నడూ కూడా ఆయన విఫలమవ్వడు, ఓడిపోడు. Cannot fail because he's the same yesterday, today and forever. ఆయన ఎంత మాత్రం కూడా ఓడిపోడు గల కారణమైన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. So I didn't come here to preach a man. నేను ఇక్కడికి ఒక మనుషుని ప్రకటించడానికి రాలేదు. I come to preach Jesus Christ. నేను యేసు క్రీస్తును ప్రకటించడానికి మాత్రమే వచ్చాను. I believe in this message with all my heart. నేను ఈ వర్తమానాన్ని నా హృదయం అంతటితో నమ్ముతానండి. I believe there's an absolute purpose. దీనికి ఒక సంపూర్ణ ఉద్దేశం ఉన్నదని నేను నమ్ముచున్నాను. And that purpose is to get us ready for the taking away. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని దేవుడు కొనిపోవడమై ఉన్నది. We're going to take a journey one of these days. మనం ఈ యొక్క దినాలలో ఒక దినము మనము ఒక ప్రయాణము తీసుకోబోచున్నాం. It's really not going to be a long journey. అది ఎంత మాత్రం కూడా చాలా సుదీర్ఘ ప్రయాణం కాదు. The journey is going to be one step. అది ఒక్కటే ఒక అడుగుతో వచ్చేటువంటి ప్రయాణం. ఒక అడుగేస్తే ఆ ప్రయాణం అయిపోతుంది. You're going to step from this dimension into that dimension. ఈ పరిమాణంలో నుండి ఆ పరిమాణంలోనికి అడుగు పెట్టడమే. But we must be ready. కానీ మనం అట్టి దాని కొరకు సిద్ధపడి ఉండాలండి. Brothers, we must be ready. సహోదరులారా, దాని కొరకు మనం సిద్ధపడి ఉండాలి. We need men of God that'll rise up and take God at his word. దైవజనులుగా దేవుని బిడ్డలుగా లేచి దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా తీసుకోవలసిన వారమై ఉంటున్నాం. We need men of God that'll reflect Jesus Christ. దేవుణ్ణి ప్రతిబింబించే దైవజనులు మనకు కావాలి. We need women of God. మనకు దైవజనులు జనురాలు కావాలి. Women that will reflect the bride of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వధువును ప్రతిబింబించేటువంటి స్త్రీలు మనకు కావాలి. Because you see, the men are reflecting Jesus Christ, which is the Spirit. అయితే మగవారు పురుషులు వారు ప్రభువైన యేసుక్రీస్తును ప్రతిబింబించడము ఆత్మ సంబంధమైన కార్యం. Because there's something in his spirit. అది ఆత్మలో జరుగుతున్నది ఒక కార్యం. Is God looking at you here? దేవుడు నిన్ను ఇక్కడ చూచుచున్నాడు. No, he's looking at you over there. నిన్ను ఇక్కడ చూడడం మాత్రమే, ఇక్కడ చూడడం కాదు కానీ అక్కడ నిన్ను చూచుచున్నాడు. He's looking at that bride. అక్కడ ఆ వధువుగా నిన్ను చూచుచున్నాడు. She's perfect and holy. ఆమె పరిపూర్ణురాలు, ఆమె పరిశుద్ధమైనది. John seen her in the book of Revelation. యోహాను ప్రకటన గ్రంథములో చూచి ఉన్నాడు. And said, seeing the bride has made herself ready. అక్కడ వధువు తను తాను సిద్ధపరచుకోవడం ఆయన చూచుచున్నాడు. You see what I'm talking about? నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందమ్మా? That's what you're reflecting. అది మీరు ప్రతిబింబించుచున్నారు. I want that manifested in my life. అదే అక్కడ జరుగుతున్న ఆ కార్యమే నా జీవితంలో ఇక్కడ ప్రతిబింబించాలి. You understand? మీకు అర్థమైందా? Lord, help me to be like that. ప్రభువా, నేను అలాగు ఉండునట్లుగా నాకు సహాయము చేయము. Mold me and shape me to that image. ప్రభువా, నన్ను మలచి ఆ విధమైన రూపములోనికి తీసుకొని రా నాయనా. Amen. ఆమేన్. Now let's open our Bibles to Joshua chapter 5. అయితే ఇప్పుడు మనము యెహోషువ 5వ అధ్యాయం తెరుచుదాం. And let's stand for a moment as we read the word of God. దేవుని వాక్యము చదవడానికి మనం అందరం లేచి నిలబడదాము ఒక క్షణము. Praise the Lord Jesus. Brothers, sisters, if we're going to shout, ప్రభువుకు స్తోత్రములు. సహోదరులారా, మనము గట్టిగా కేకలు పెట్టాలనుకుంటే then therefore we should have some foundation of what we're shouting about. అయితే
మనము కేకలు పెట్టడానికి దానికి ఒక మూలాధారము లేక పునాది అనేటువంటిది ఒకటి ఉండాలి, ఉద్దేశం. Amen. If we're going to Amen. give God praise, దేవునికి స్తుతి చెల్లించాలంటే we should have some foundation of what we're praising about. దేని కొరకు ఆయనను స్తుతించుచున్నామో దానికి ఒక కారణం, మూలాధారము ఉండాలి. In Revelations 5, John said he began to give God praise, and everyone in the heaven, in the earth, and under the earth heard him. అయితే యోహాను అక్కడ ప్రభువును స్తుతించుటకు ఆ పరలోకములో ఉన్నప్పుడు పరలోకము భూమి సమస్తము కూడా ఆయనను స్తుతించుచున్నది. But he had something he was shouting about. ఆయన ఎందుకు కేకలు వేస్తున్నాడు అనేది చూస్తే, Amen. We should have something that we are shouting about. అయితే దానికి ఒక కారణం, మనం చూచిన దాన్ని బట్ట లేక మనం తెలుసుకున్న దాన్ని బట్ట ఎందు నిమిత్తం మనం దేవుని స్తుతిస్తున్నాం అనేది ఒక కారణం అంటూ ఉండవలసి ఉన్నది. If I say hallelujah, నేను హల్లెలూయా అని that చెప్తే means praise be to God. దాని అర్థం ప్రభువును స్తుతించుడి. Really, the foundation of that should be, అది దాని యొక్క మూలాధార పునాది ఎలా ఉండాలి అంటే, I should have in my heart while that's coming out of my mouth, అయితే నా హృదయాంతరంగములో నుండి నా నోటి గుండా ఆ మాట రావలసి ఉన్నది. Lord, you're worthy to be praised. ప్రభువా నీవు ఆ స్తుతులకు అర్హుడవై ఉన్నావు. Lord, you deserve all the glory. ప్రభువా నీవు సమస్త మహిమకు అర్హుడవై ఉన్నావు. I think too many times in our churches we make it a habit. దాన్ని చాలా సార్లు సంఘాలలో ఎలా చేశారంటే ఒక ఆనవాయితీగా చేశారు. And it's lost the meaning. It has lost meaning. దాని యొక్క అర్థం ఏంటిదంటే ఏదో ఆనవాయితీగా ఆచారబద్ధంగా చేసినప్పుడు దాని యొక్క అర్థము భావన కోల్పోయినారు. We're just saying words. మనం కేవలం మాటలు పలుకుతున్నాం అంతే. But when we open our mouth, it should be a true worship to God. మన నోరు తెరిచినాము అంటే నిజముగా ప్రభువును ఆరాధన చేయవలసి ఉన్నది. If it's a true worship to God, నిజమైన ఆరాధన దేవునికి ఉన్నప్పుడు it'll bring the presence of God. మనం నిజముగా దేవుని ఆరాధించినప్పుడు ఆయన యొక్క ప్రెజెన్స్ దిగి వస్తుంది మన మధ్యలో. The Bible says when you sing in the spirit. బైబిల్ అంటుంది ఆత్మలో పాడుచు. If you sing in the spirit, మీరు ఆత్మలో పాడుచున్నప్పుడు and sing from your heart, నీ హృదయాంతరంగములో నుండి పాడుచున్నప్పుడు you get to a place you can't sing. అయితే you will get to a place, arrive to a place where you cannot sing. అయితే నువ్వు ఎలా ఉంటావంటే ఆత్మలో పాడుతున్న సమయంలో నువ్వు వెళ్ళినప్పుడు, ఆత్మలో పరవశమైనప్పుడు నువ్వు ఇక పాటలు పాడతామేమో, గెట్ టు ఎ ప్లేస్ టు నో సింగ్. Yes. Yeah. Because the presence of God will come so strong, and now you cannot because you're so overcome by the presence of God. అయితే ఎలా అయిపోతావంటే, ఒక విధంగా చెప్పాలి అంటే నీవు ఆత్మలో పాడుచు అందులో పరవశమైపోయి ఆత్మ సంబంధమైన పాటలు పాడినప్పుడు దేవుని ఆత్మ వచ్చి ఆయన సన్నిధి వచ్చి నిన్ను కమ్ముకోగానే ఇక నువ్వు పాటలు పాడలేనంత ఆత్మ పరవశంలోనికి వెళ్ళిపోతావు. I've experienced this at home for many years. దీనిని నేను నా యొక్క ఇంటి దగ్గర మా సంఘములో ఎంతగానో అనుభవించాను నేను. Years ago people would come up and sing a special. చాలా సార్లు ప్రజలు వచ్చి ప్రత్యేకమైన పాటలు పాడతారు. And they would sing from their heart. వారు హృదయాంతరంగముల నుంచి పాడతారు. And because they're singing from the heart, now they start crying. వారు హృదయాంతరంగముల నుంచి పాడుతున్నప్పుడు వారు కన్నీళ్లు కారవడం ప్రారంభిస్తారు. And they cannot sing. ఇక కన్నీళ్ళు కార్చే సమయంకి వచ్చేసరికి పాట పాడలేని పరిస్థితి. కన్నీళ్ళు వస్తాంటే దుఃఖం వస్తుంది, పాటలు పాడలేరు. ఇక now they're working to try to finish the song. అప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ పాటను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, but that kind of thing is rare today. ఈ దినాలలో అలాంటి కార్యం చూడడము చాలా అరుదుగా మారిపోయిందండి. They get up and sing so good. వారు నిలబడి చాలా అద్భుతంగా పాడతారు. Sing all the words. అన్ని రకాల మాటలతో పాడతారు. Everybody's happy. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. People are clapping. అందరూ కూడా చప్పట్లు కొడతా ఉంటారు. But where's the presence of God? కానీ దేవుని సన్నిధి ఎక్కడ ఉంది?
We don't want to have a form of godliness. మనకు ఒక ఆచారబద్ధమైన ఆనవాయితీతో కూడినటువంటి దైవ భక్తి ఉండవలసిన అవసరము లేదు. We want worship. మనము నిజంగా ఆరాధించాలి. And when I see someone who is singing and they can't hardly get through the song because of the presence of God, that kind of worship or song or that kind of thing I appreciate very much. అయితే మనము ఏ స్థానంలోనికి రావాలంటే ఒక పాటను మనం హృదయపూర్వకంగా పాడుతున్నప్పుడు వారు దుఃఖపూరితమైపోయి హృదయాంతరంగములో నుండి యథార్థమైన ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళను అలాంటి ఆరాధన నేను చూసినప్పుడు నేను చాలా అభినందిస్తానండి. See, the heart of this generation has changed. అయితే ఈ యుగములో ఉన్న మనుషుల హృదయాలు మారిపోయినాయండి. It's not the same. అది ఇది వరకు ఉన్నట్టుగా లేదు. But I believe in an old gospel. నేను పాత సువార్తను మాత్రమే నమ్ముతాను. And it's the same yesterday, today and forever. అది నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నది. Joshua chapter 5. యెహోషువ 5వ అధ్యాయము Reading verses 13 to 15. 13 నుండి 15 వచనాలు చదువుకుందామండి. Go ahead, brother. సహోదరుడు చదవాలంటున్నాడు, నేను చదువుతున్నాను. యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచిన ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ రక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. Let us pray. మనం ప్రార్థిద్దాం. Lord, as we turn to your word now, may you break the bread of life. ప్రభువా, మేము నీ వాక్యము వైపు మరలి ఉన్నాం. జీవపు ఆహారము, జీవపు రొట్టెను విరోమని ప్రార్థిస్తున్నాం. Speak to our hearts today and may you have your way in Jesus' name. ప్రభువా, నీకు ఇష్టమైన పద్ధతిలో నీ మార్గములో మమ్మల్ని నడిపించుము, మా హృదయాలతో మాట్లాడుము. Amen. ఆమేన్. God bless you as you're seated. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి కూర్చోనండి. Joshua was living at a very special time. యెహోషువ ఒక ప్రత్యేకమైన కాలములో నివసించుచున్నాడు. ఎందుకనగా ఆయన Because he lived during the time of the Exodus. నిర్గమనము అనేటువంటి కాలము, బయటికి వెళ్ళడము అనేటువంటి కాలములో ఆయన నివాసం చేయుచున్నాడు. And he watched how that God had moved in Moses' life. అయితే దేవుడు మోషే జీవితంలో ఎలాగూ కదలి ఉన్నాడో అది యెహోషువ చూచి ఉన్నాడు. And as God had his eyes on Joshua. దేవుడు యెహోషువ మీద తన కన్నులను ఉంచి ఉన్నాడు. And knew that he would be very much a servant of God. ఆయన నిజమైనటువంటి దేవుని సేవకుడు అని చెప్పి దేవుడు గమనించాడు. So as Joshua was watching the Spirit of God moving in Moses. యెహోషువ మోషే జీవితంలో దేవుని యొక్క ఆత్మ కదలికలను గమనిస్తున్నాడు. He would become very convinced of Almighty God. అతడు సర్వశక్తిగల దేవుని చేత ఎంతగానో ఒప్పింపబడ్డాడు. Now during this time of the Exodus and coming out and being into the wilderness. అయితే వారు బయటకు వచ్చేటువంటి కాలములో వారు అరణ్యములో ఉండినప్పుడు you don't hear much about Joshua. మీరు ఎక్కువగా అరణ్యములో వారు ప్రయాణం చేసేటప్పుడు యెహోషువ గురించి ఎక్కువగా మీరు వినరు. Even when the spies went into the land and they came back. ఆ యొక్క మరి వేగుల వారు ఆ యొక్క కానానుకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు
And the 10 spies had their message. 10 గోత్రములు వారు వారి వర్తమానాలు వారికి ఉన్నాయి. The message was they cannot possess the promised land. వారి యొక్క వర్తమానం ఏంటంటే ఆ యొక్క వాగ్దాన దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము అనేది వాళ్ళ వర్తమానం. But the other two, Joshua and Caleb, they had a different message. అయితే యెహోషువ కాలేబులకు మాత్రము ఒక వ్యత్యాసమైన ఇతరుల కంటే వీళ్ళ దగ్గర ఒక ప్రత్యేకమైన వర్తమానం ఉన్నది. But when you read the story very closely, you find out the only one who speaks is Caleb. అయితే ఇక్కడ ఈ యొక్క విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూచి లేక చదివినట్లయితే ఆ యొక్క కాలేబు యొక్క మాటలలో ప్రత్యేకత కనబడతా ఉంటుంది. Caleb is the one who becomes stirred up. అయితే కాలేబు రేపబడతాడు, అంటే పురికొల్పబడతాడు. And he rises up and he says, we are more than able. ఆయన అందరి మధ్యలో కల్లా లేచి నిలబడి మనము వారిని జయించుటకు లేక ఆ దేశమును స్వతంత్రించుకొనుటకు మనము సమర్థులము అంటాడు. And as Caleb is there before the people, అక్కడ కాలేబు ప్రజల మధ్యలో నిలబడి ఉన్నప్పుడు Joshua is just the silent one there. యెహోషువ అలాగూ పక్కకు మాత్రం అలా నిలబడి చూస్తూ ఉంటాడు. He's not saying anything. ఈయన ఇంకేమన్నా చెప్తున్నాడా లేకుంటే సరైనదేనా? He's letting Caleb. అవును. He was standing right there and just watching him. Yes, exactly. Okay. Yes. Okay. Then after? Yeah, he was standing there and just watching, and Caleb was the one who was the spokesman for. అయితే యెహోషువ అక్కడ కాలేబు ప్రజల ఎదుట నిలబడి మాట్లాడుతున్నప్పుడు యెహోషువ అలాగూ వెనుకకు వెళ్ళిపోయి అతన్ని చూస్తూ ఏం మాట్లాడకుండా కాలేబు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి లేక కాలేబు మాట్లాడుతుండగా మౌనంగా నిలబడి చూస్తా ఉన్నాడు. Amen. Thank you, brother. When you look at this picture, ఈ యొక్క దృశ్యాన్ని మీరు చూచినప్పుడు Joshua means Jesus. ఇక్కడ యెహోషువ అనగా యేసుక్రీస్తుగా పోలికగా ఉన్నాడు. He's always present. ఆయన ఎల్ల వేళల్లా అక్కడ ఉంటాడు. But Caleb means dog. కాలేబు అనగా కుక్క, అర్థం కుక్క. You remember the woman saying to Jesus, even the dogs eat the crumbs from the master's table? ఆ యొక్క స్త్రీ ప్రభుతో, అవును ప్రభువా, పిల్లలు బల్ల యొద్ద ఉండి తింటా ఉంటే కొన్ని రొట్టె ముక్కలు కింద పడితే కుక్కలు తింటాయి కదా నాయన అన్నది. That woman was a Gentile. ఆ యొక్క స్త్రీ ఆమె ఒక అన్యురాలు. And the Gentiles were known as dogs. అయితే ఈ యొక్క అన్యులు కుక్కలకు సాదృశ్యముగా పోలిక చేయబడ్డారు, పోల్చబడ్డారు. In this picture of Caleb and Joshua, ఈ యొక్క ఈ దృశ్యములో కాలేబు, యెహోషువ, కాలేబులు, we have these types in this picture. ఈ యొక్క దృశ్యములో ఇవి మనకు పోలికలుగా ఇక్కడ కనబడుతున్నాయి, ఇక్కడ ఉంటున్నాయి. The critics are saying we cannot possess this land. విమర్శకులు ఏమంటున్నారంటే మనము ఆ దేశాన్ని స్వతంత్రించుకొనలేము అంటున్నారు. The critics are saying this message is not for us. ఆ యొక్క విమర్శకులు అంటున్నారు ఈ వర్తమానం మనది కాదు. We want nothing to do with this message. ఈ వర్తమానంతో మనకు ఎలాంటి సంబంధము లేదు. But Caleb, కానీ కాలేబు మాత్రము, which is a type of the bride, ఆ యొక్క కాలేబు పెళ్లి కుమార్తెకు సాదృశ్యముగా ఉంది. she's standing up under the inspiration of God. దేవుని యొక్క ప్రేరణల కింద ఆ ప్రేరణ కింద ఉండి ఆయన మాట్లాడుతూ, And she's calling out to the critics, ఆ యొక్క విమర్శకులను పిలిచి ఈ విధంగా we are చెప్పుచున్నాడు, more than able. మనము వారిని జయించుటకు సమర్థులమై We ఉన్నాము are going to అంటున్నాడు. possess this land. మనము ఖచ్చితంగా ఆ దేశాన్ని స్వతంత్రించుకుందాము అన్నాడు. And Joshua is just standing there, just very quietly. అయితే యెహోషువ మాత్రము అక్కడ వెనుక నిలబడి మౌనంగా కాలేబును చూస్తున్నాడు. Amen. Amen. While Caleb is doing that, ఆయన కాలేబు ఏం చేస్తున్నాడో కనిపెడుచున్నాడు. Jesus is doing the same thing. అదే యేసు ఇప్పుడు చేయుచున్నాడు. He is with you. ఆయన ఇప్పుడు మీతో ఉన్నాడు. He's always with you. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. He said, I'll never leave you nor forsake you. మిమ్మలను విడువను, మిమ్మలను ఎడబాయను అని చెప్పాడు.
in your private life. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో Now he comes and talks to you. ఆయన నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడతాడు. But in the public, he expects you to go do the talking. అయితే మరి జనసమూహము లేక అందరి ముందు నువ్వు వచ్చినప్పుడు నీవే వెళ్ళి వారితో మాట్లాడడానికి ఆయన నీకు అనుమతించి ఆయన వెనుకకు వెళ్ళి చూస్తూ ఉంటాడు. Because he's not talking to them, he's talking to you. ఆయన వారితో మాట్లాడతలేడు, ఆ ప్రజలతో నీతోనే వ్యక్తిగతంగా మాట్లాడతాడు. He's telling you the truth. They don't want to hear the truth. అయితే నీవు సత్యము తెలుసుకోవాల్సి ఉన్నది, వారు కాదు. So Joshua goes into the wilderness and he's there for 40 years. అయితే యెహోషువ వారితో అరణ్యములో 40 సంవత్సరాలు ఉన్నాడు. But it comes time to go over into the promised land. అయితే ఒక సమయం వచ్చింది, వారు కానాను లేక వాగ్దాన దేశంలో అడుగు పెట్టవలసిన సమయం వచ్చింది. Amen. Amen. Glory to God. దేవునికి మహిమ. The Lord told Joshua, అయితే దేవుడు ఆ యొక్క యెహోషువతో అన్నాడు, make sure you stay by every word of Moses. అయితే నీవు మోషే మాటలకు Stay by every word of Moses. The message of మోషేతో చెప్పబడిన ప్రతి మాటతో నీవు నిశ్చయత కలిగి దాంతోడే నిలబడవలెను. Amen. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Joshua, stay by the message of the messenger. యెహోషువ వర్తమానికుని యొక్క వర్తమానంతో మాత్రమే నిలబడవలెను. The messenger's gone. అయితే వర్తమానికుడు వెళ్ళిపోయాడు, but the message still lives. ఆ వర్తమానం ఇంకా జీవించుచున్నది. Joshua, stay by it. యెహోషువ ఆ వర్తమానంతో నిలబడు. Just because Moses is gone, that doesn't change anything. మోషే వెళ్ళిపోయినప్పటికీ ఆ వర్తమానం మారదు. The message is still the same. ఆ వర్తమానం ఇంకా ఆ విధంగానే ఉన్నది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Brother Branham has been gone for many years. ప్రవక్త బ్రహ్నం గారు వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది. He's gone to be with the Lord. ఆయన ఆ యొక్క ప్రభుత్వం ఉండడానికి ఆయన వెళ్ళిపోయాడు. But that message is still the same. ఆ యొక్క వర్తమానం ఇంకా ఆ విధంగానే ఉన్నది. Here in the last month, I have been watching things that are going on in the government. ఈ యొక్క గత నెలలో యొక్క ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యాలను నేను గమనిస్తున్నప్పుడు, because Brother Branham said some things in 1962. ప్రవక్త బ్రహ్నాం గారు 1962వ సంవత్సరంలో చెప్పినటువంటి విషయాలు నాకు జ్ఞాపకం వచ్చాయి. And what he said is in the news headlines. ఆయన 62లో చెప్పినటువంటి కార్యాలు ఈ మధ్య కాలములో ఆ యొక్క వార్తలలో ముఖ్యాంశాలుగా వచ్చాయి. He says, watch when this takes place. ఈ కార్యాలు జరుగుతున్నప్పుడు మీరు గమనించండి అన్నాడు. And I'm looking at the news headlines. There it is right there, saying exactly what Brother Branham said. ఆ యొక్క వార్తలలో ముఖ్యాంశాలను నేను చూసినప్పుడు అవి మొత్తం కూడా ప్రవక్త ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా నిశ్చయముగా ఆ విధంగానే ఉన్నాయి. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. So Joshua was very much anointed of the Lord. యెహోషువ దేవుని చేత ఎంతగానో అభిషేకము పొందినవాడు. And now as he comes into the promised land, వారు వాగ్దాన దేశములోనికి వచ్చి ఉన్నప్పుడు, because you see that God desires us అయితే దేవుడు మనల్ని కోరుతున్నది ఏంటంటే to also go in and possess the land. మనము కూడా వెళ్ళి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవని ఆయన కోరుచున్నాడు. I believe for many people that's kind of a confusing way to express things. అయితే ఈ విధమైన దానిని వ్యక్తపరచడానికి చాలా సార్లు ప్రజలు అయోమయముగా గందరగోళం అవుతా ఉంటారు. But you see what God desires of us దేవుడు మనల్ని ఏమి చేయాలని కోరుచున్నాడంటే is to possess the land of promises. వాగ్దానాలు చేయబడినటువంటి భూమిని స్వతంత్రించుకొనమని ఆయన కోరుచున్నాడు. This is the land of promises. ఇదే వాగ్దానములు చేయబడినటువంటి దేశము. At one time it was closed. ఒకసారి ఒకానొకప్పుడు ఇది మూయబడినదిగా ఉండెను. It was sealed. అది ముద్రించబడి ఉండెను. But now the land has been opened. కానీ ఇప్పుడు మాత్రము ఈ యొక్క దేశము, ఈ భూమి, ఈ భూభాగము తెరవబడి ఉన్నది. And he's telling us to go in and possess every promise.
ఇందులో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకొనండి అని ప్రభువు సెలవిస్తున్నాడు. Amen. And there's Amen. an enemy that is going to fight. అయితే అక్కడ శత్రువు ఉండి దాంతో పోట్లాడుచున్నాడు, లేక యుద్ధం చేయుచున్నాడు. He's going to fight very hard. వాడు చాలా కఠినముగా యుద్ధము చేయాలనుకుంటున్నాడు. But it's mine. కానీ ఇది మనది, ఇది నాది, It's mine. ఇది నాది. The bride will say, we are more than able to possess every promise. అయితే వధువు మాత్రం నేను ఇందులో వాగ్దానము చేయబడిన ప్రతి దానిని పొందుకొనుటకు నేను యోగ్యురాలను లేక Glory అర్హురాలను. to his holy name. దేవునికి మహిమ కలుగును గాక. You know, I'll give you something simple, నేను దీన్ని ఒక సామాన్య విధానంలో చెప్పుచున్నాను. something I was experiencing. నేను ఏదైతే అనుభూతి చెంది ఉన్నానో, I thought for many years in walking with God that I tried to walk with God and under his leadership that I will be able to qualify to go into the rapture. అయితే నేను చాలా కాలముగా ప్రభుతో నడుచుచున్నప్పుడు నేను ఆ ఎత్తబడుటలో కొనిపోబడుటకు గాను అర్హుడుగా ఉండాలని అనుకున్నాను. Now this is for me. అది నా విషయంలో This is the position I was in. ఆ విధమైనటువంటి పరిస్థితిలో నేను ఉండినాను. And I got onto the subject of adoption. నేను దత్తపుత్రత్వము అనేటువంటి ఆ యొక్క అంశం పైన ఆలోచన చేశాను. And I seen in Romans it said that the adoption is the change of the body. అయితే రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, దత్తపుత్రత్వము అనగా శరీరము యొక్క మార్పు అని అక్కడ ఉన్నది. So, the adoption is the change of the body. అయితే దత్తపుత్రత్వము అంటే శరీరం యొక్క మార్పా. So then after that I came to another verse of scripture. అయితే అటు తరువాత మరొక లేఖనం వైపు నేను వచ్చి చూసినప్పుడు, and it says you are predestinated, we are predestinated unto the adoption. ఇంకో దగ్గర ఎలా చెప్పబడిందంటే దత్తపుత్రత్వము కొరకు మీరు ముందుగా నిర్ణయింపబడిన వారు అని చెప్పబడింది. Friends, this was always a struggle for me. అయితే ఇది నాకు చాలా దీంతో నేను కొద్ది కాలంగా పోరాడినాను స్నేహితులారా. Because I look at myself and I didn't see perfection. అయితే నన్ను నేను చూచుకున్నప్పుడు నా లోపల పరిపూర్ణత ఏది కూడా నేను చూసుకోలేకపోయాను. I always seen a problem in my life. అది నా జీవితంలో ఒక సమస్యగా ఉండిపోయింది. You feel like that sometimes? మీరు కూడా కొన్నిసార్లు అలాగూ భావించి మీకు కూడా అలా అనిపించిందండి? You look in the mirror and you don't see perfection. అయితే మనల్ని మనం చూసుకున్నప్పుడు మన లోపల ఎలాంటి పరిపూర్ణత కనబడదు. And we struggle with that. వాటితో మనం ఎన్నోసార్లు పోరాడుతూ ఉంటాం. And I came to this scripture. నేను ఈ లేఖన భాగం దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు, you are predestinated. మీరు నిర్ణయింపబడిన వారు. This predestination means it's already determined. ఈ యొక్క ముందుగా నిర్ణయింపబడిన వారు అంటే అది ఇదివరకే నిర్ధారణ లేక నియమించబడి లేక నిశ్చయం చేయబడినది. It's already determined what your destination is going to be. అది ఎలాగంటే నీ యొక్క గమ్యస్థానం ఏమై ఉన్నదో అది ముందుగానే నిర్ణయించబడినది. It's already determined that you're going to be have the adoption. అది ఎలా ఉంటుందంటే ఈ దత్తపుత్రత్వమునకు నీవు ముందుగానే నిర్ణయింపబడినవని అది ముందుగానే అక్కడ నిర్ధారణ చేయబడి నిశ్చయము చేయబడి అది అక్కడ రూఢి చేయబడింది. It's already determined you're going in the rapture. నీవు ఎత్తబడుటలో వెళ్ళిపోయేదవు అనేది ముందుగానే నిర్ణయించబడింది అక్కడ. What? ఏంటది అమ్మా, ఏంటది? You mean it's a promise? మీ యొక్క అర్థం అది వాగ్దానమా అండి? You don't have to qualify. దానికి నువ్వు అర్హత కలిగి ఉండవలసిన అవసరం లేదా? You don't have to earn it. నీవు దాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం లేదా? It's already determined before the foundations of the world. అయితే లోక పునాదులు వేయబడక ముందే అది ఆ విధంగా ఉండవలసి ఉన్నదని ముందుగానే నిర్ణయించబడినది. Me?
నేనా? This person has so many problems. ఇన్ని రకాల సమస్యలున్న ఈ వ్యక్తియా? There's so many wrong things here. నా లోపల ఇన్ని పొరపాట్లు తప్పులున్న నేనా? He's already said you're going in the rapture. కానీ నువ్వు ఎత్తబడులో వెళ్ళిపోతావని ఆయన ముందుగానే ఇదివరకే చెప్పి ఉన్నాడు. Say, Lord Jesus, ప్రభువైన యేసు, what great hope you just put inside of me. నా లోపల నువ్వు పెట్టినటువంటి నిరీక్షణ ఎలాంటిదో చూడు. I may not be perfect, నేను పరిపూర్ణతలో లేదు కదా, but He makes me perfect. కానీ ఆయన నన్ను పరిపూర్ణునిగా చేసి ఉన్నాడు. This is not my work. నా యొక్క పని కాదండి, It's the work of Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కార్యమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Now you see we have something to praise God about. నేను ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇప్పుడు నేను దేవుని స్తుతించడానికి ఒక కారణం అంటూ ఒకటి వచ్చింది. ఇప్పుడు I am a child of God. నేను దేవుని యొక్క కుమారునై ఉన్నాను. I am a child of God. నేను దేవుని యొక్క కుమారునై ఉన్నాను. Amen. When I look in the mirror and I see so much imperfection, నేను ఆ యొక్క అద్దములో చూచుకున్నప్పుడు నా లోపల ఎలాంటి పరిపూర్ణత లేదు అని గమనించాను. that's because I'm looking through these natural eyes. అది దానికి గల కారణం నేను ఈ భౌతిక నేత్రములతో చూస్తున్నాను గనుక. But when I look through spiritual eyes, నేను ఎప్పుడైతే ఆత్మీయ నేత్రములతో చూస్తానో, Jesus died for me. అక్కడ యేసు నా కొరకు చనిపోయాడు. He cleansed me from every sin. నన్ను నా ప్రతి పాపం నుండి నన్ను కడిగి ఉన్నాడు. He is shaping me into the image of God. దేవుని యొక్క పోలికలో రూపములోనికి నన్ను ఆయన చెక్కి ఉన్నాడు. And I will be in the rapture. నేను ఖచ్చితంగా ఎత్తబడులో ఉంటాను. I am the bride of Jesus నేను Christ. ప్రభువైన యేసుక్రీస్తు పెళ్లి కుమార్తెనై ఉన్నాను. This is not a person putting their chest out and just claiming something that's not real. దీని అర్థం ఏంటంటే ఏదో ఒక వ్యక్తి తన యొక్క ఇట్లా అని చెప్పేసి ఇట్లా అనుకొని నేనేదో పెద్ద గ్రేట్ గొప్ప అని చెప్పి డాంబికంగా చెప్పుకోవడం కాదు. గాని Oh, I'm the bride. I'm the bride. నేను వధువునై ఉన్నాను. No, my friends, the word of God tells me. ప్రభు స్నేహితులారా, నేను ఏమై ఉన్నానో వాక్యం ద్వారా నేను తెలుసుకొని ఉన్నాను. నాకు I తెలుసు, have entered into the land of promises. నేను వాగ్దానములు చేయబడిన దేశములో వెళ్ళి ఉన్నాను, వచ్చి ఉన్నాను. That He knew me before the foundations of the world. ఈ లోక పునాదులు వేయబడక ముందే ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. And I belong to Him. నేను ఆయనకు చెందిన వాడను. And He will never lose me. ఆయన నన్ను ఎంత మాత్రం కూడా కోల్పోడు. I came from God. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను. I have to go back to God. నేను దేవుని యొద్దకే తిరిగి వెళ్ళవలెను. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. This is not my home. ఇది నా యొక్క గృహము, నా ఇల్లు కాదండి. I'm on a journey. నేను కేవలం యాత్రికుడని And I'm మాత్రమే. going to leave this place. నేను దీన్ని ఖచ్చితంగా విడిచిపెడతాను. I'm going back to glory. నేను తిరిగి మహిమలోనికి వెళ్ళిపోవచ్చున్నాను. Hallelujah. Praise the name of Jesus. ప్రభు నామములకు స్తోత్రము కలుగును గాక. We find out that Joshua had entered into the land. ఇక్కడ మనము యెహోషువ ఆ యొక్క దేశములోనికి ప్రవేశించినట్టుగా మనం చూస్తుంటున్నాం. And and here in the great warrior Joshua, గ్రేట్ పరాక్రమశాలి అయిన గొప్ప పరాక్రమశాలి లేక గొప్ప బలాఢ్యుడు అయిన యెహోషువ. and he says here, as Joshua, the first leader in the wilderness, ఇక్కడ యెహోషువ ఆయన లీడర్ ఫస్ట్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యములో మొదటి నాయకుడు. in the wilderness where there was thousands of noblemen or honorable men, అక్కడ చాలా మంది నిజాయితీ పరులైన వారు అక్కడ ఉన్నారు. Yet Joshua seemed to realize that he was positionally elected of God. అయితే ఇక్కడ యెహోషువ గమనించింది లేక గుర్తించింది ఏంటంటే ఆయన దేవుని చేత ఎన్నుకొనబడి ఆ స్థానంలో పెట్టబడి ఉన్నాడని గమనించాడు. Moses died and they crossed over. మోషే మరణించిన తర్వాత వారు దాటుకొని వెళ్ళిపోయారు. Then he was called of God. వారు దేవుని చేత పిలువబడ్డారు. God called him out and gave him a vision. దేవుడు ఆయనను బయటికి పిలిచి ఆయనకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు.
And I was with Moses, so will I be with you. నేను మోషేకు తోడుగా ఉన్నట్టుగానే నీతో కూడా ఉంటాను. Now listen to what he told Joshua. అక్కడ యెహోషువతో దేవుడు ఏమంటున్నాడో వినండి. Because the Lord tells you the same thing. దేవుడు కూడా ఇప్పుడు నీతో అదే చెప్పుచున్నాడు. Tells you the same thing. దేవుడు నీతో అదే చెప్పుచున్నాడు. As I was with Moses, నేను మోషేకు తోడుగా ఉన్నట్టుగా, as I was with the messenger, నేను ఆ వర్తమానికునితో ఉన్నట్టుగానే so will I be with you. నేను మీతో కూడా ఉండేదను. No man, ఏ మనుషుడు కూడా, no demon ఏ దయ్యము కూడా shall stand before you all the days of your life. నీ జీవిత కాలం అంతట్లో కూడా నీ ఎదుట నిలబడలేదు. Be not troubled. Be not troubled. మీరు ఎంత మాత్రం కూడా చింతించకండి. Neither be discouraged. మీరు ఎంత మాత్రం కూడా భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు. For the Lord your God is with you wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభువు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. No demon can stand before you. ఏ దయ్యము కూడా నీ ఎదుట నిలబడలేదండి. He might stand there and try to give you a battle. నీ ముందు నిలబడి వాడు ఏదో ఒక యుద్ధాన్ని నీకు ఇవ్వవచ్చు. Like Goliath. గొలియాతు వలె వాడి ముందు నిలబడి, but he has to fall. వాడు ఖచ్చితంగా పడిపోతాడు, కుప్పగూలిపోతాడు. Amen. ఆమేన్. We are armed with the word of God. మనము వాక్యము చేత ఆర్మ్డ్ అంటే అలంకరించబడ్డామా? మనము వాక్యము చేత అలంకరించబడ్డాము, లేక వాక్యమును ధరించుకున్న వారమై ఉన్నాం. Joshua being a warrior elected of God. ఇక్కడ యెహోషువ ఆయన ఒక బలాఢ్యుడు, పరాక్రమశాలి అయి దేవుని చేత ఎన్నుకొనబడిన వాడై, he's chosen of God. అతడు దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడై, when he meets this king, అక్కడ ఒక రాజును కలుసుకున్నప్పుడు, or this great man standing at the wall, అక్కడ ఆ యొక్క ఈ గొప్ప మనుషుడు ఈ యొక్క యెరికో గోడ యొద్ద నిలబడ్డప్పుడు, he was near Jericho. యెరికో గోడ యొద్ద నిలబడ్డప్పుడు Joshua had already been positionally placed. యెహోషువ ఇదివరకే పొజిషనల్లీ ప్లేస్డ్ అంటే ఖచ్చితముగా ఆ స్థానములో ఆయన పెట్టబడ్డాడు. He was a warrior. ఆయన ఒక పరాక్రమశాలి, బలాఢ్యుడు, God's warrior, దేవుని యొక్క సైనికుడు, and he is anointed. ఆయన అభిషేకము చేయబడిన వాడు. And then he seen what the real vision was about. అక్కడ ఏదైతే దృశ్యమైనదిగా ఉన్నదో దాన్ని చూస్తూ, who do you think this man was that was standing over against the wall? ఎవరు ఈ యొక్క వ్యక్తి? ఈ యొక్క యెరికో గోడకు ఎదురుగా నిలబడినటువంటి ఈ వ్యక్తి ఎవరబ్బా? Sometimes Brother Branham says things you kind of question. కొన్నిసార్లు ప్రవక్త మాట్లాడినప్పుడు మనకు కూడా కొన్నిసార్లు ప్రశ్నార్థకంగా ఉంటాయి ఆ విషయాలు. Not in a bad way. వేరే ఏదో తప్పుడు మార్గంలో కాదు. He says this man was standing over against the wall. ఈ యొక్క మనుషుడు ఒక ఆయన అక్కడ నిలబడ్డాడు, ఒక పెద్ద ఒక గొప్ప వ్యక్తి అక్కడ నిలబడి ఆ యొక్క యెరికో గోడకు ఎదురుగా నిలబడి ఉన్నాడు అక్కడ. ఎవరబ్బా ఈయనే? Brother Branham, how you know he was standing against the wall? Brother Branham, how you know he was standing against the wall? బ్రదర్ బ్రహ్మ్ అక్కడ ఆ యొక్క గోడకు ఆ గోడకు ఎదురుగా నిలబడి, బ్రదర్ బ్రహ్మ్ No. Just, he was talking about this man here. Okay, I understand. I got it. బ్రదర్ బ్రహ్మ్, ప్రవక్త బ్రహ్మకు ఆ వ్యక్తి అక్కడ ఎవరైతే ఆ పెద్ద గొప్ప వ్యక్తిగా నిలబడి ఆ యెరికో గోడకు ఎదురుగా నిలబడి ఉన్నట్టుగా ప్రవక్త బ్రహ్మ్ గారికి ఎలా తెలుసు? Sometimes Brother Branham tells details కొన్నిసార్లు ప్రవక్త వివరంగా చెప్తాడు that nobody else would know. అవి ఎవ్వరికి కూడా తెలియనటువంటి విషయాలను వివరంగా తెలుపుతాడు. Why? Because he's seen visions. ఎందుకు ఆ విధంగా చెప్తాడంటే ఆయన దర్శనములో చూస్తా అంటాడు వాటిని. I don't have any evidence of this. దీనికి గురించినటువంటి అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఆ యెరికో గోడకు ఎదురుగా ఇట్లా నిలబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి అక్కడ నిలబడడం అనేటువంటిది బైబిల్లో ఆయన యెరికో గోడకు ఎదురుగా నిలబడినట్టుగా లేదు. దానికి రుజువులు లేవు. But my opinion is that Brother Branham may have seen all of the Bible, Karen. నా యొక్క అభిప్రాయం, నా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రవక్త ఏదైతే ఆయన చెప్పుచున్నాడో అవన్నిటినీ దైవ లేఖనాలలో ఉన్న వాటిని దర్శనములో చూచి మాట్లాడుతూ ఉంటాడు. Amen. ఆమేన్.
It's just a thought to ponder. ఇది ఒక చిన్న ఆలోచనగా నేను దీన్ని మీకు తెలియపరుస్తున్నాను. Glory to his name. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. And so now Joshua is looking at this man. అయితే ఇక్కడ యెహోషువ ఈ యొక్క మనుషుని చూచుచున్నప్పుడు Brother Branham is presenting the question, who do you think this man was? ఈ ప్రవక్త ఏమంటున్నాడంటే మీరు ఏమనుకుంటున్నారు, ఈ వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారు? And Brother Branham goes back to Joshua again. మళ్ళీ యెహోషువ దగ్గరికే ప్రవక్త తిరిగి వచ్చి Joshua had seen a vision. యెహోషువ ఒక దర్శనాన్ని చూచాడు. How the Lord had spoke to him. దేవుడు ఆయనతో మాట్లాడాడు. And he knew that he was God's servant. ఆయన దేవుని యొక్క పరిశుద్ధుడు అనే విషయము దేవుడు ఆయనకు చెప్పాడు. He wasn't afraid. అప్పుడు ఆయన ఎంత మాత్రం కూడా భయపడలేదు. He went into the land, he crossed over while he crossed over into the land. అయితే ఆయన వెళ్ళి ఆ యొక్క దేశాన్ని దాటుకొని వెళ్తూ ఉండగా And he says, while Joshua was walking along in the wilderness, when he's walking along, he's seen a man. అయితే ఆ యొక్క యెహోషువ ఆ దేశంలోనికి ప్రవేశించి ఆ విధంగా దేశంలో నుండి నడుచుకుంటూ వెళ్తుండగా మళ్ళీ మనిషిని చూస్తాడు ఆయన. And the man stood and drew his sword. అక్కడ మనుష్యుడు నిలబడి ఉండగా ఆ యొక్క ఆయన ఏం చేశాడంటే కత్తి దూసినాడట. Just a man, it looked like a man. అక్కడ నిలబడేటువంటి వ్యక్తి కేవలం ఒక మనుషుని వలె కనబడుచున్నాడు. Joshua, possibly the chief warrior, soldier. అయితే ఈ యొక్క యెహోషువ సైన్యాధిపతిగా ఉండి he drew his sword out too. ఆయన యొక్క కత్తి దూసి ఆయన కూడా అక్కడ ఉన్నాడు. And he walked to meet him. ఆయన ఎదురుంగా వెళ్ళిపోయినాడు కత్తి దూసి. ఇక్కడ ఒక వ్యక్తి నిలబడ్డాడుగా ఆయన ముందుకే ఈయన కత్తి దూసి యెహోషువ ఆయన దగ్గరికి వెళ్ళిపోయినాడు. He says, who are you? ఎవరు నువ్వు? Are you for us or are for our adversary? మా పక్షంలో ఉన్నవాడవా మా విరోధుల పక్షంలో ఉన్నవాడవా? The man I could see lift his sword high. అప్పుడు ఆ యొక్క మనుషుడు ఆ కత్తి తనకు ఇట్లా పైకి ఎత్తి నిలబడడం నేను చూచుచున్నాను. He said, no, I am the captain of the Lord of hosts of Israel. నేను ప్రభు యొక్క ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా సేనాధిపతిగా ఉన్నాను నేను ఇశ్రాయేలీయులకు అంటున్నాడు ఆయన. The captain of the host. దేవుని యొక్క లేక యెహోవా సేనాధిపతిగా ఉన్నాను. Who is this captain of the host? ఈ యొక్క యెహోవా సేనాధిపతిగా లేక ఈ యొక్క సేనాధిపతిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరై ఉన్నారు? Joshua loosed and took off his shoes. యెహోషువ అమ్మో అని చెప్పి ఆయన చెప్పులను విప్పివేసినాడు. He fell on his face before him. ఆయన ఎదుటనే నేల మట్టుకు సాగిలబడ్డాడు. And he said, what would the Lord have me to do? ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ప్రభు నన్ను ఏమి చేయమన్నాడు? నీ దాసునికి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడుగుచున్నాడు. It was the captain. ఆయన ఒక సేనాధిపతి. In other words, the leader of the host of Israel. ఇంకొక మాటలో చెప్పాలంటే అతడు ఇజ్రాయేలు ప్రజలకు ఆయన సేనాధిపతి అయి ఉన్నాడు. Brother Randy, it seems like you're just going through all of the details we already know, and it's right here in the Bible. బ్రదర్ ర్యాండీ గారు, బైబిల్లో ఇక్కడ లేఖనాలు రాయబడిన దాంట్లో నుంచి సవివరంగా మీరు మాట్లాడుతున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు కానీ but there is a purpose. కానీ దాంట్లో ఒక ఉద్దేశం ఉన్నదండి. I'm not here just to repeat scriptures. నేను ఇక్కడ కేవలము లేఖనాలను మళ్ళీ తిరగవేసి చెప్పడానికి ఇక్కడ లేనండి. I'm here to share with you how these scriptures live. అయితే ఈ లేఖనాలలో జీవము ఎలా ఉండినదో దానిని వివరించడానికి నేను ఇక్కడ ఉన్నాను. And so it continues on here. It was the captain, in other words, the host of Israel. ఇక్కడ మనం దీన్ని కొనసాగించకుండా చూస్తే ఆ యొక్క ఆయన యెహోవా సేనాధిపతిగా లేక ప్రభు యొక్క సేనాధిపతిగా ఉన్నాడు. And that leader was none other than Christ himself. ఆ యొక్క నాయకుడు క్రీస్తు తప్ప మరి వేరే ఇతర ఏ వ్యక్తి కూడా కాదండి. Christ standing there in the body of flesh. అక్కడ క్రీస్తు ఆ యొక్క శరీరంలో నిలబడి ఉన్నాడు. And what was he first?
ఆయన ఏమై ఉన్నాడు ముందు? A pillar of fire. ఆయన అగ్ని స్తంభమై ఉన్నాడు. And now the pillar of fire had become a man. ఇప్పుడు ఆ అగ్ని స్తంభమే ఒక మనుషునిగా మారి ఉన్నాడు. I hope you know what I'm talking about. నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. He had become a man. ఆయన ఒక మనుషునిగా మారి ఉన్నాడు. Joshua alone by himself అయితే యెహోషువ తాను ఒంటరిగా ఉన్నప్పుడు seen exactly what it was. ఆయన ఇదివరకు చూచింది ఏదైతే ఉందో దాన్నే ఖచ్చితంగా అక్కడ చూచుచున్నాడు. That pillar of fire that had led them as an angel. ఆ యొక్క దేవదూతగా ఆ అగ్ని స్తంభం వారిని వెంబడించి లేక వారిని నడిపించినప్పుడు, I'm going to repeat that. That pillar of fire that led them as an angel. ఆ యొక్క అగ్ని స్తంభము వారిని దూతగా నడిపించినప్పుడు, Here he stood and called himself the captain of the host. ఇక్కడ నిలవబడి నేను యెహోవా సేనాధిపతిగా ఇక్కడ వచ్చి ఉన్నాను అంటున్నాడు. He was the unseen. ఆయన ఇంతకు ముందు అదృశ్యుడిగా ఉన్నాడు. And he's still the captain of the host of the Lord. ఆయన అదృశ్యముగా ఉన్నప్పటికీ ఆయన యెహోవా లేక ప్రభు యొక్క సేనాధిపతి అయి ఉన్నాడు. He's the invisible one. ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. He's the omnipotent one. ఆయన ఓమ్నిపోటెంట్ అంటే సర్వభౌముడుగా ఉన్నాడు. He's here tonight. ఆయన ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. Just as real as when he was standing there against the wall. అక్కడ ఆయన నిలబడి ఆ యెరికో గోడకు ఎదురుగా నిలబడి ఇలా నిలబడి The ఉన్నాడు. same Lord Jesus. అదే ప్రభువైన యేసు. He's here right now. ఆయన ఇక్కడ ఉన్నాడు. Praise the Lord. ప్రభువుకు స్తోత్రములు. So we see who is this captain of the host. ఎవరు ఈ యొక్క ప్రభు యొక్క సేనాధిపతిగా వచ్చిన ఈ వ్యక్తి ఎవరు? Amen. ఆమేన్. When they came to Jericho, వారు యెరికో దగ్గరికి వచ్చినప్పుడు Rahab had said that fear had struck the land. వారు యెరికోలోకి వచ్చినాక అక్కడ రహాబును కలిసినప్పుడు ఆమె ఏమన్నదంటే మా దేశమంతా కూడా భయముతో వణికిపోవచ్చున్నది అన్నది. Amen. ఆమేన్. And every prophetic type, ప్రతి ఒక్క ప్రవచనాత్మకమైనటువంటి పోలిక, that fear sets over the kingdom of darkness. In other words, ఓకే. ఎప్పుడైతే ప్రతిసారి ప్రవచనాత్మకమైన పోలికలుగా వచ్చిన కార్యాలలో you see, all of these things are prophetic types. ఇవన్నీ కూడా ప్రవచనాత్మకమైన పోలికలుగా లేక మాదిరులుగా సాదృశ్యాలుగా కనబడుతున్నాయి. The story of Joshua, ఈ యొక్క యెహోషువ కథ గాని, the story of Rahab, ఈ యొక్క రహాబు కథ గురించి గాని, every story is telling us of the power of God in future ages. ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క సన్నివేశము, ప్రతి ఒక్క కథ కూడా రాబోతున్న కాలములో ప్రభు యొక్క కార్యాలను చూపించుచున్నది. Because he's the same yesterday, today and forever. ఎందుకనగా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. His power doesn't change. ఆయన శక్తి ఎంత మాత్రం కూడా మారదు. Therefore the stories don't change. అయితే అందువలన ఆ కథలో ఉన్న విషయము కూడా మారదు. The circumstances only change. అక్కడ కొన్ని ఆ పరిస్థితులు మాత్రం మారిపోతాయి. Hallelujah. హల్లెలూయా. We have the same experiences that Joshua did. యెహోషువ కలిగి ఉన్న అనుభవం మనం కూడా ఇప్పుడు కలిగి ఉన్నాం. So therefore, as Rahab seen that the fear had come over the land, దీన్ని బట్టి మనం చూస్తున్నది ఏంటంటే రహాబు చెప్పినటువంటి విషయం ఆ యొక్క దేశములో భయము అందరిలో భయం కలిగి, because Joshua had come, ఎందుకనగా యెహోషువ వస్తున్నాడు. the same thing has happened to us. మళ్ళీ అదే కార్యాలు మా యొక్క దేశములో That జరుగుతాయని, was only prophecy. అది కేవలము ప్రవచనము. But now today, because Jesus has come, కానీ ఈ రోజు యేసు వచ్చినప్పుడు fear has come over all the powers of darkness. అయితే అపవాది యొక్క రాజ్యమంతటి మీద భయము ఆవరించి ఉన్నది. వాటికి దయ్యాలకు భయము కలుగుతా ఉన్నది. It's come over all the devils of hell. పాతాళములో ఉన్న దయ్యాలన్నిటికీ కూడా భయం కలుగుతా ఉన్నది. And why? ఎందుకనగా because the children of God have the promise. ఎందుకనగా దేవుని పిల్లలకు వాగ్దానము ఉన్నది. The children of God have the promise. ఆ యొక్క దేవుని పిల్లలకు వాగ్దానము ఉన్నది. You see, my friends, when cancer comes and strikes a person, అయితే ఇక్కడ స్నేహితులారా గమనించండి, ఒక వ్యక్తిని క్యాన్సర్ వచ్చి ఆవరించినప్పుడు,
and we have the promise, అప్పుడు మనకు వాగ్దానము ఉన్నది. we're not afraid of cancer. మనము ఆ క్యాన్సర్ ఆ వ్యాధికి మనం భయపడవలసిన అవసరం We're not లేదు. afraid of any kind of conditions ఎలాంటి పరిస్థితులకు మనం భయపడవలసిన అవసరం లేదు. because we're not afraid of death. మనము మరణానికి కూడా భయపడవలసిన అవసరం లే. Because we have a promise. ఎందుకనగా మనకు వాగ్దానం ఉన్నది. I cannot die. మనము చనిపోము. Those that are in Christ Jesus cannot die. క్రీస్తు యేసునందున్న వారికి ఎంత మాత్రం కూడా మరణించరు. We may go to sleep, మనము నిద్రపోతాం కావచ్చు. but we wake up on the other side. మనము ఆవలిగట్టులో మేల్కొని లేస్తాం. Amen. We have entered into a land of promises. ఆమేన్. మనము ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి ప్రవేశించి ఉన్నాం. And the devil is afraid of you. అయితే దయ్యముకు నీవంటే భయము కలుగుచున్నది ఇప్పుడు. Amen. He is afraid of you. ఇప్పుడు వాడికి నువ్వంటే భయం. You don't realize how he's afraid of you. నీకు తెలియదు వాడు ఎంత భయపడుతున్నాడంటే నీ విషయంలో. He works in your mind. నీ యొక్క మనసులలో వాడు ఏదో చేస్తా ఉంటాడు. And you get distracted on the circumstance. అనేకమైన పరిస్థితులను బట్టి నువ్వు డిస్ట్రాక్ట్ అంటే అభ్యంతర పడతా ఉంటావు. Oh, I got this situation. I don't know what I'm going to do. నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కనుక నేను ఏం చేయాలో అర్థం కావట్లా. Satan wants to keep you right there. అయితే సాతానుడు నిన్ను అక్కడే ఆ విధంగా నేను బంధించి పెడతాడు. He wants you thinking about the circumstance. అయితే నీవు నీ పరిస్థితులను గురించి ఆలోచించే విధంగా వాడు నిన్ను అయోమయంలో గందరగోళంలో పెడతాడు. But do you know God can do anything? నీకు తెలుసా దేవుడు ఏదైనా చేయగలడని? Anything. ఏదైనా Anything. ఏదైనా. God can even raise the dead. ఆయన చనిపోయిన వారిని సైతం లేపగలడు. There's nothing that God can't do. దేవుడు చేయలేనిదంటూ ఒకే ఒకటి ఉన్నది. He can restore marriages. He can restore marriages. క్షమించండి, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన మీ వివాహములను కూడా ఆయన తిరిగి ఆయన సమకూర్చగలడు, సరిచేయగలడు. He can save your children. మీ పిల్లలను కూడా మార్చగలడు. He can heal cancers. క్యాన్సర్లను ఆయన తొలగించగలడు. He can help you if you have to have surgery. నీకేదైనా ఆ యొక్క సర్జరీ ఆపరేషన్ అయినా. I had a brother to call me. He said his wife is going to have back surgery. Would I pray for his wife? ఒక సహోదరుడు నాకు తెలిపాడు, నా భార్యకు ఇక్కడ వెనుక భాగంలో ఆ యొక్క ఆపరేషన్ చేయాలని నా భార్య కొరకు ప్రార్థన I చేయండి. called him and asked him about his wife. He said, brother, she's doing very well. She had the surgery and she's already up and walking around. నేను ఆయనకు ఫోన్ చేసి, అయ్యా మరి నీ భార్య ఎలా ఉన్నది అంటే, ఆ యొక్క సర్జరీ ఆపరేషన్ చాలా విజయవంతంగా చేయబడింది, ఇప్పుడు ఆమె మంచిగా నడుచుచున్నది, బయటకు వెళ్ళిపోయి అలా పనులు చేసుకుంటున్నది అని చెప్పాడు. See, God can do anything. దేవుడు ఏదైనా చేయగలడు. We cannot limit God. దేవుని ఎంత మాత్రం కూడా So లిమిట్ అంటే పరిమితిలో పెట్టలేం. Yes. But the Lord, Satan wants us to focus on the circumstance. అయితే సాతానుడు మనల్ని మన యొక్క పరిస్థితులపై దృష్టి సారించాలని చేస్తా He ఉంటాడు. does not want you to look at the promise. నీవు వాగ్దానాన్ని చూడకుండా చేయాలనేదే మన ఉద్దేశం. Oh no. కాదండి, మనము Because that's where he loses his battle. అప్పుడే వాని యొక్క పోరాటం నీ పట్ల చేసే యుద్ధంలో వాడు ఓడిపోతాడు. He's lost too many battles already. వాడు ఎన్నో పోరాటాలు లేక ఎన్నో యుద్ధాలు వాడు ఓడిపోయి అక్కడ ఉన్నాడు. You start looking at the promise. ఇప్పుడు మనం వాడు ఆ వాగ్దానాలను చూస్తున్నప్పుడు Say, no, don't do that. వాగ్దానం చూస్తాడు, నువ్వు చూడకు. You realize you have this situation. ఈ వాగ్దానాలు కాదు, నీ పరిస్థితులను చూడు, నీకు రోగం ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది. Come back here. Let's go back to the situation. ఈ పరిస్థితులను చూసుకోదా, ఇక్కడ వాగ్దానం కాదు, ఇట్రా చూసుకో. And you have to fight. నీవు అప్పుడు వాంతో పోరాడవలసి ఉన్నది. Now you're a soldier. నీవు ఒక సైనికురాలవు. You have to fight. నీవు ఖచ్చితంగా యుద్ధం చేయాలా? No. ఇప్పుడు I'm looking at the promise. నేను ఇక్కడ వాగ్దానాన్ని చూస్తున్నాను. But look over here. ఇక్కడ చూడండి. No, I'm looking at the promise. నేను అక్కడ కాదు, ఇక్కడ చూస్తా. I believe the promise. నేను వాగ్దానాన్ని నమ్ముతున్నాను. I'm going to stay with the promise. నేను వాగ్దానంతో నిలబడతాను. And the powers of darkness begin to tremble. అప్పుడు అక్కడ ఆ యొక్క అంధకారములో ఉన్నటువంటి ఆ శక్తుల యొక్క వాడికి వణుకు పుడుతూ ఉంటది. Every condition has to fall. ప్రతి ఒక్క పరిస్థితి కుప్పకూలిపోవాల్సిందే. Hallelujah. Praise the Lord. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Friends, one of these days, if we're not established in Jesus Christ, ఈ దినాలలో మనం గనుక ఇంకా యేసుక్రీస్తునందు స్థిరపరచబడకపోతే గనుక we will wish we were. We will wish we were. మనము ఖచ్చితముగా మనము క్రీస్తు యేసునందు స్థిరపరచబడవలసి ఉన్నది. We will be like that rich man. మనము ఖచ్చితముగా we won't be.
we would be like that rich man. ఒకవేళ గనుక మనము క్రీస్తు యేసునందు స్థిరపరచబడకపోతే ఆ ధనవంతుని వలె మనం ఉండిపోతాం. Because he woke up and realized he made a bad mistake. ఆయన లేచి మేల్కొని అప్పుడు ఆయన గుర్తించేందంటే నేను ఒక పెద్ద పొరపాటు చేశాను కదా. And I didn't come from America to tickle your ears. స్నేహితులారా, నేను అమెరికా నుండి వచ్చి మీ చెవులను ఏదో ఇట్లా Tickle them. It's an expression. Yeah. It just to. I didn't come here just to give you. Give you stories that will just make you comfortable. అయితే ఇక్కడ టిక్కులు అంటే అయితే ఇక్కడ ఈ థ్యాంక్ యూ. అయితే దీని ఉద్దేశం ఒకటే మాటలో కూడా చాలా అర్థాలు ఉంటాయి వీళ్ళ దాంట్లో. అయితే దాని అర్థం ఏంటంటే నేను అమెరికా నుండి వచ్చి ఏదో మీకు చెవులలో కొన్ని కథలు చెప్పేసి మీ యొక్క చెవులను ఈ విధంగా ఏదో కుట్టినట్టు చేసి ఏదో చేసేసి అలా వెళ్ళిపోవడానికి రాలే ఇక్కడికి. I come here for a purpose. నేను ఒక ఉద్దేశంతో వచ్చి ఉన్నాను. I want you anchored in Jesus Christ. యేసు క్రీస్తునందు మీరు లంగరు వేయబడి ఉండవలసి ఉన్నది. There are devils in this world. ఈ లోకములో ఉన్న దయ్యాలు. And in this age there are 200,000 more demons. కొన్ని కోట్ల దయ్యాలు. These demon powers are so strong. ఈ యొక్క దయ్యాల శక్తి చాలా ప్రభావితంగా ఉంది ఈ కాలంలో. And it's swallowing up the world. ఈ యొక్క లోకాన్ని మింగేంతగా ఉన్నది వాటికి. They're working in America. ఈ యొక్క అమెరికాలో పని. They're working in India. ఈ యొక్క భారతదేశంలో ఉన్న పని. They're working everywhere. ఈ లోకములో ఉన్న దేవుని యొక్క పనంతటిని. But friend, we can drive them out. మనము స్నేహితులారా వానిని వెళ్ళగొట్టాలా. All we need is souls that are dedicated to the Lord. అనేక ఆత్మలను ప్రభువుకు ప్రతిష్ఠించాలా. On the day of Pentecost, పెంతెకోస్తు పండుగ దినమున those people were there in the upper room. ఆ యొక్క ప్రజలు ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు, you know, on the first several days that they were there, అయితే అక్కడ కొన్ని దినాలుగా వారు అక్కడ ఉండినప్పుడు they had different ideas. రకరకాల ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకు. One had this idea, one had that idea. ఒకరికి ఈ ఆలోచన ఉంటే ఇంకొక ఆలోచన ఉండి. That's the problem today. అదే సమస్య ఇప్పుడు మనకు కూడా ఉన్నది. We sat in church, you know, and listening to the word of God, our mind drifts over here. అయితే మనం కూడా ఇట్లా మేడగది అనబడినటువంటి సంఘంలో కూర్చొని ఇక్కడ వాక్యం వింటూ ఇంకెక్కడో ఆలోచిస్తూ ఉంటాం. Our mind drifts over here. ఇంకొకరు మనసు అక్కడిక్కడికో పోయి వివరిస్తూ ఉంటది అక్కడ. We could say, I don't like that preacher because he's bald headed. ఈయన బట్టతలకాయతో ఉన్న ఈ పాస్టర్ గారి ప్రసంగం నాకేం నచ్చట్లేదు. We have some kind of ideas. రకరకాలైనటువంటి ఆలోచనలు. Now, and here in the upper room, each one was pulling a little bit here and one was pulling a little bit there. మేడగదిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరు ఇటువైపు వెళ్తే ఒకరు అటువైపు వెళ్ళి అలాగూ రకరకాలుగా లాగబడతా ఉన్నారు ఒకరి దగ్గర నుంచి ఒకరు. The Bible says, but on the day of Pentecost, బైబిల్ అంటుంది పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, after 10 days, finally, 10 రోజుల తర్వాత ఆఖరులో, finally, చివరికి they came into one mind and one accord. అప్పుడు వారు ఏక మనసుతో ఏక ఆత్మతో వచ్చారని ఉన్నది. Finally they come into unity. వారు చివరికి ఐక్యతలోనికి వచ్చారు. We want one thing. వారికి మాకు ఒకటి కావాలి. We want that promise. మాకు ఆ వాగ్దానము కావాలి. We want that promise. మాకు ఆ వాగ్దానము కావాలి. Give us that promise. మాకు ఆ వాగ్దానము దయచేయండి. I want that promise. నాకు ఆ వాగ్దానము కావాలి. Give me that promise. నాకు ఆ వాగ్దానము కావాలి. Let that promise be fulfilled in me. ఆ వాగ్దానము నాలో నెరవేర్చబడాలి. Hallelujah. They were in unity. వారు ఐక్యతలో ఉన్నారు. May that promise be fulfilled. అప్పుడే ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది. And now, ఇప్పుడు the windows of heaven were opened. అక్కడ పరలోక గమనులు తెరవబడ్డాయి. And here comes the power of God. ఇప్పుడు దేవుని శక్తి దిగి వచ్చుచున్నది. That's what God is looking for. అలాంటి శక్తి కొరకు నువ్వు చూస్తున్నావా? That we come into unity. వారందరూ కూడా ఐక్యతలోనికి వచ్చారు. Unity of the promise. వాగ్దానం పట్ల ఉన్న ఐక్యత. Lord, give me the promise. I want my promise, Lord. నాకు వాగ్దానం కావాలి ప్రభువా. Fill my heart to overflowing. నా హృదయం నిండి గుండె నిండి పొర్లాలి ప్రభువా. Now the devils in hell. ఇప్పుడు పాతాళంలో ఉన్న దయ్యాలు. Amen. They went running down to headquarters. అప్పుడు అవి ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే కేంద్ర స్థానం దగ్గరికి
ప్రధాన కార్యాలయం దగ్గర పరిగెత్తుతా ఉన్నాయి దయ్యాలు. And so, థ్యాంక్ యూ బ్రదర్. and they running to Lucifer. కొన్ని దయ్యాలు లూసిఫర్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి And they're saying, come quick, there's a fire. రా పరిగెత్తుకొని రా. అక్కడ ఒక పెద్ద అగ్ని వచ్చింది. Well, what do you mean? ఏమనుకుంటున్నారు? మీ అది ఉద్దేశం ఏంటి అసలు? They gathered up in this room and there's a fire going on in there. అక్కడ ఒక గది ఉన్నది, ఆ గదిలో మొత్తం అగ్నే. And we can't put it out. మేము దాన్ని ఎంత మాత్రం కూడా అక్కడ నుంచి తీసివేయలేకపోతున్నాం. లూసిఫర్ రా. What do you mean you can't put it out? ఏంటి నువ్వు ఏమనుకుంటున్నారు అసలు? ఎందుకు బయట పెట్టలేని అనుకుంటున్నారు? ఏం సంగతి? ఏమైంది? You know when there's a very hot fire? అది చాలా అత్యంత వేడిమి కలిగిన అగ్ని. థ్యాంక్ యూ బ్రదర్. You take water and throw it on that fire? నువ్వు నీళ్లు తీసుకుపోయి ఆ అగ్ని మీద కుమ్మరించలేవు. The fire will just dissolve the water. ఆ అగ్ని నీళ్ళను కూడా తీసి అట్లా తన్ని వేస్తుంది. It'll go up in steam. అది మొత్తం ఆవిరైపోతుంది. So when the devil comes, you've got a fire going on in your life. నీ జీవితములో ఆ అగ్నే ప్రవహిస్తుండగా, లేక అగ్ని నిలోపడ కార్యం చేస్తుండగా, the devil comes along with doubts. రకరకాల ఆలోచనలతో దయ్యం నీ దగ్గరికి వాడు సందేహాలతో వస్తాడు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని. Here he comes with the water. వాడు ఒక నీళ్లు పట్టుకొని వస్తాడట అగ్నిలో ఆర్పడానికి. Do you really believe that? నీవు నిజంగా దాన్ని నమ్ముతున్నావా అని అగ్ని మీద కుమ్మరిస్తాడు. When the doubt comes, you say, praise the Lord. Yes, I believe that. అప్పుడు ఆ యొక్క అనుమానము సందేహం వచ్చినప్పుడు ప్రభువుకు స్తోత్రం, నేను నమ్ముతున్నాను అంతే. The water's gone. అది మొత్తం కూడా ఆ నీళ్లు అగ్ని మీద నీళ్లు పోయంగానే అది ఆవిరైపోయి అదృశ్యమైపోతుంది. But look, you still feel the symptoms of your sickness. నీవు ఇంకా నీ యొక్క అనారోగ్య సమస్యలను నువ్వు అనుభవిస్తూ ఉంటావు, వాటి యొక్క లక్షణాలు చూస్తూ ఉంటావు. As I said in the past, that the devils had called Satan's fire department. ఒక విధంగా నేను గతంలో ఒకటి చెప్పింది ఏంటంటే, ఆ యొక్క సైతానుడు దగ్గరికి ఈ సైన్యం అంతా పోయి సైతాను ఒక ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయినాయట. See, Brother Branham said, watch nature. ప్రవక్త అన్నాడు, ప్రకృతిని గమనించండి. And it testifies of God. అవి దేవుని యొక్క వాక్యాన్నే సాక్ష్యం ఇస్తున్నాయి. And that's exactly what happened. అదే ఖచ్చితంగా ఇక్కడ నెరవేర్చబడుతుంది. There starts a move of God. దేవుని కదలిక ప్రారంభించినప్పుడు and faith starts rising up. అక్కడ విశ్వాసం అనేటువంటిది రేకెత్తించబడి లేచినప్పుడు and all the devils in hell are trying to kill that faith that is rising up. ఆ యొక్క లేపబడుచున్నటువంటి విశ్వాసాన్ని దాన్ని కూల్చడానికి దయ్యాలు వస్తూ ఉంటాయి. So therefore they come with doubts and fears. అప్పుడు ఆ దయ్యాలు లేక అక్కడ మనకు రకరకాలైనటువంటి అనుమానాలు లేక సందేహాలు వస్తూ ఉంటాయి. And if we start thinking about that, it'll kill the move of God. మనం గనుక ఒకవేళ ఆ సందేహాలను ఆ భయాలను మనము ఆలోచన చేస్తే అప్పుడు దేవుని యొక్క కదలికను ఆపివేస్తా ఉంటాం. So you see what happened there on the day of Pentecost. పెంతెకోస్తు పండుగ దినమున ఏం జరిగిందో ఇక్కడ మీరు చూడండి. It was actually God coming down and tabernacling himself in the people. అయితే దేవుడు తానే స్వయముగా తన ప్రజలు అనబడిన గుడారములోనికి వచ్చుచున్నాడు. They became the body of Jesus Christ. వారు ఎవరనగా వారే యేసు క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు. The Bible says he is the head. బైబిల్ అంటుంది ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. And we are the body. మనము శరీరమై ఉన్నామనున్నది. The first body is sitting on the mercy seat. మొదటి శరీరము ఆ యొక్క కరుణాపీఠము మీద కూర్చొని ఉన్నది. But now he's taken another body. ఇప్పుడు ఇంకొక శరీరాన్ని తీసుకొని వచ్చున్నాడు. We are that body of Jesus Christ. మనమే యేసుక్రీస్తు యొక్క ఆ శరీరం అయి ఉన్నాం. So now Satan is seeing miracles taking place. ఇప్పుడు సాతానుడు అద్భుతాలు జరగడం చూచినప్పుడు they thought Jesus was gone. యేసు ప్రభు వెళ్ళిపోయాడు కదా. But now other people are performing miracles. అయితే ఇప్పుడు వేరే ప్రజలు ఆ యొక్క అద్భుతాలను ప్రదర్శిస్తున్నారు. And he's very confused. వాడు చాలా అయోమయం చెందాడు. How is this possible? ఇది ఎలా సాధ్యమవుతున్నది? Because that spirit of Christ is now in us. ఎందుకనగా ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఇప్పుడు మనలో ఉన్నది. Amen.
So as the Lord had spoken to Joshua, అయితే దేవుడు యెహోషువతో మాట్లాడుచుండగా, I am the captain of the Lord of hosts. నేను యెహోవా లేక ప్రభు యొక్క సేనాధిపతినై ఉన్నాను. He had come to lead the people. ఆయనే ప్రజలను నడిపించుటకు వచ్చి ఉన్నాడు. Amen. ఆమేన్. As the captain of the host had come, అయితే ఆ యొక్క ప్రభు యొక్క సేనాధిపతి వచ్చి Praise the ఉన్నాడు. Lord. ప్రభుకు స్తోత్రములు. brother, this was actually the manifestation. Just touching on this. అయితే ఇదేంటంటే మేనిఫెస్టేషన్ అంటే ప్రత్యక్షపరచబడినటువంటి దానిని నేను ఇక్కడ తెలపాలనుకుంటున్నాను. This is the manifestation of the third pool. ఇది మూడవ ఈడుపు యొక్క ప్రత్యక్షపరచబడటమై ఉన్నది. Amen. Amen. What it is, the Lord is coming. అది ఏంటనగా ప్రభువు వచ్చుచున్నాడు. And I do have the quote here. ఇక్కడ నాకు కోట్స్ కూడా ఉన్నాయి చెప్పడానికి. Brother Branham says that this is a mystery. ప్రవక్త అన్నాడు ఇది ఒక మర్మము. Joshua was the only one that seen the captain of the host. యెహోషువ మాత్రమే ఇక్కడ ఆ యొక్క ప్రభు యొక్క సేనాధిపతిని చూచాడు. Because he was the invisible power that was among them. అది వారి మధ్యలో ఉన్న అద్భుతమైన అదృశ్య శక్తి. Amen. Glory to God. దేవునికి మహిమ. And so therefore he is saying that I am the one who brought you out of Egypt. ఆయన ఏమంటున్నాడంటే నేనే మిమ్ములను ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి తిని. Praise the Lord. And as the captain of the host had come, ప్రభు యొక్క సేనాధిపతి వచ్చి ఉండగా, the purpose is దాని యొక్క ఉద్దేశం ఏమనగా for them to go in and possess the promised land. ఆ ఉద్దేశం ఏంటంటే వారు వెళ్ళి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం, స్వాధీనపరచుకోవడమై ఉన్నది. That's the will of God. అది దేవుని చిత్తమై ఉన్నది. Possess the promised land. ఆ వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకొనుట. And the captain of the host is there. అక్కడ ప్రభు సేనాధిపతి ఉండగా, to make sure they possess the land. అక్కడ ప్రభు సేనాధిపతి ఉండగా వారు నిశ్చయముగా ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునేదారు. That's why he came. అందుకనే ఆయన వచ్చి ఉన్నాడు. And the Lord has come to us. అదే విధంగా ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు it's only in the spirit. ఆయన ఆత్మగా, he's come in a spirit form. ఆయన ఆత్మ రూపములో వచ్చి, not in a corporal body. అదేదో కార్పొరల్ అంటే శరీరమా, not in a human body. అదొక మాంసయుక్తమైన దేహములో కాకుండా. Understand that. దీన్ని అర్థం చేసుకోనండి. But it is that same spirit. అదే ఆత్మ he is with us ఇప్పుడు మనలో to make sure we possess the land. మనము కూడా ఆ యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలని చెప్పి కోరుచున్నాడు. that we possess every promise in the land. దేశములో ఉన్న భూమి ఆ దేశములో ఉన్న ప్రతి వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. He would say, I am the one who brought you out of Egypt. నేనే మిమ్మల్ని ఐగుప్తు నుండి పిలిచి తిని తీసుకొని వచ్చి తిని. I am the captain of the host. నేనే ప్రభు యొక్క సేనాధిపతినై ఉన్నాను. I brought you out of Egypt. నేను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాను. You didn't come out on your own. మీరు సొంతగా మీరు రాలేదు గాని I am the one that brought you out of Egypt. నేనే మిమ్మల్ని తీసుకొని వచ్చి ఉన్నాను. When you came to the Red Sea, వారు ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు I was standing there at the Red Sea. అక్కడ ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు you had doubts about what was taking place. మీరు అక్కడ ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు నేను మీతో కూడా అక్కడ నిలబడి చూస్తున్నాను ఏ రకమైన సందేహాలతో మీరు ఉన్నారు. But I provided a way in the Red Sea. ఎర్ర సముద్రములో నేను మీకు మార్గాన్ని ఏర్పాటు చేశాను. When you come to the waters of Mara, మోరియా మారా నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు I'm the one who healed the waters. నేనే ఆ నీళ్లను బాగు చేశాను. I was with Moses. నేను మోషేతో ఉన్నాను. Amen. I was with Abraham. నేను అబ్రహాముతో ఉన్నాను. I'm the one who changed Abraham's body. నేనే అబ్రహాము యొక్క శరీరాన్ని మార్పు చేసిన వాడను. I was with all of the prophets of old. ఆ యొక్క పాత కాల ప్రవక్తలలో ఉన్నది నేనే. Amen. I was with Noah. నోవహుతో ఉన్నది నేనే. I gave him the wisdom to build the ark. అతడు ఆ ఓడను నిర్మించడానికి అతనికి జ్ఞానం ఇచ్చింది నేనే. I am the captain of the host. నేనే ఆ యొక్క ప్రభు సేనాధిపతిని. I am he. నేనే ఆయనను. I am the same yesterday, today and forever. నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను. I change not. నేను మార్పు లేని వాడను. I'm here in this last day. నేను ఇక్కడ ఈ చివరి దినాలలో because I am the captain of the host. నేనే ప్రభు యొక్క సేనాధిపతిని. I've always led my people. నేను ఎప్పుడూ నా ప్రజలను
కనిపించుచూ ఉన్నాను. Friends, as I was listening to this message of the prophet, స్నేహితులారా, నేను ప్రవక్త యొక్క వర్తమానం దీన్ని వింటున్నప్పుడు I heard Brother Branham say, talking about this captain of the host. ప్రవక్త ఈ యొక్క ప్రభు సేనాధిపతి గురించి మాట్లాడుతుండగా, And I heard him just quote those words. ప్రవక్త ఆ మాటలను ప్రస్తావిస్తూ, I am the captain of the host. ఆ ప్రభు యొక్క సేనాధిపతి నేనే. And all through that message, I couldn't hear anything more. ఆ వర్తమానం అంతట్లో కల్లా ఆ వర్తమానంలో ప్రవక్త చెప్పినటువంటి ఆ మొత్తం కూడా నేనే ప్రభు యొక్క సేనాధిపతి అనే విషయాన్ని మాట్లాడుతా ఉన్నాను. Everything that was being said, చెప్పబడిన ప్రతిది కూడా it kept coming up. I am the captain of the host. అదంతా కూడా నేనే ప్రభు యొక్క సేనాధిపతి అని చెప్పబడుచున్నది. I am the captain of the host. నేనే ప్రభు యొక్క సేనాధిపతిని. And I could see him with Abraham. నేను అబ్రహాముతో ఉండడం చూచుచున్నాను. I could see him with Isaac. నేను ఆయన ఇస్సాకుతో ఉండడం I could see him చూచుచున్నాను. with Joseph. ఆయన యోసేపుతో ఉండడం చూచుచున్నాను. I could see him with us today. ఆయన మనతో ఈ రోజు ఉండడం నేను I చూచుచున్నాను. see him manifesting himself today. ఆయన ఇప్పుడు మనలో తను తాను ప్రత్యక్షపరచుకొనుచున్నాడు. And he is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. Amen. He said, I will not leave you comfortless. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అని వాగ్దానం చేశాడు. I will come to you. నేను మీ యొద్దకు వచ్చేదనని చెప్పాడు. The captain of the host is here now. ఈ యొక్క ప్రభు యొక్క దూత ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. He's here to lead every one of you brothers. మీ యొక్క సహోదరుల మధ్యలో ఆయన ఉన్నాడు. He's here to lead every sister. ప్రతి సహోదరి లోపల ఆయన ఇక్కడ ఉన్నాడు. That we might possess every promise of God. మనము ఆ వాగ్దానములన్నిటిని కూడా మనము స్వాధీనపరచుకోవాలని కోరుచున్నాడు. We don't need to fear. మనము ఎంత మాత్రం కూడా భయపడ అవసరం లేదు. Just trust in God. దేవుని యందు విశ్వాసం ఉంచవలసి ఉన్నది. Hallelujah. Hallelujah. There is no enemy that can stand in our way. మన మార్గంలో ఎలాంటి శత్రువు నిలబడే వానికి ఎలాంటి వాడు నిలబడలేడు. There is no devil. ఏ దయ్యము లేదు. No power. ఏ శక్తి లేదు. Amen. ఆమేన్. We are secure in Jesus Christ. నీవు మరియు యేసు క్రీస్తు అక్కడ ఉన్నాడు. It says in Romans, అక్కడ రోమా పత్రికలో, amen, Paul was saying, I see a law that when I go to do good, evil is present with me. నేను ధర్మశాస్త్రమును చూచినప్పుడు నేను మంచి కార్యాలను చెడు కార్యాలను చేసినట్టుగా లేక మంచి మేలు కీడు చేసినట్టుగా నేను ఉండినాను. But we don't have to worry about that. దాని గురించి మనము విచారపడవలసిన అవసరం లే. Because Jesus is with us. ఎందుకనగా యేసు మనతో కూడా ఉన్నాడు. Amen. ఆమేన్. Could I get you to play something softly on సాఫ్ట్లీ అంటే మంచి స్మూత్ గా సాఫ్ట్ గా ప్లే చేస్తారా? Yes. బ్రదర్ ఇన్స్ట్రక్ట్ చేస్తాడు ఇప్పుడు, ఎందుకంటే ఆయనది వేరే ఉన్నది సిస్టమ్. Praise his holy name. ప్రభు యొక్క నామమున పరిశుద్ధ నామానికి స్తోత్రములు. Thank you, Jesus. యేసు నీకు కృతజ్ఞతలు. This message was come to put inspiration in our hearts. ఈ వర్తమానము మన లోపట ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తిని, ఒక ప్రేరణను మనలో ఉంచడానికే వచ్చి ఉన్నది. Something that it'll bring faith and that will rise up in us. మన హృదయములో కొంచెము విశ్వాసమును లేపడానికి కొరకై ఆయన ఈ వర్తమానం పంపాడు. Every sermon that Brother Branham preached, ప్రవక్త బోధించిన ప్రతి వర్తమానము కూడా it's to bring inspiration. అది ఎంతో ప్రేరణతో వచ్చి ఉన్నది. That we are a chosen people. మనము ఏర్పరచబడిన ప్రజలమై ఉన్నాము. It doesn't make any difference what you think about you. నీ గురించి ఏదో నీవు ఆలోచించుకోవలసిన అవసరము లేదు గాని It's what God thinks about you. ఇదంతా కూడా దేవుని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరత ఉన్నది. That's the most important thing. అదే అత్యంత ప్రాముఖ్యమైన విషయము. It was difficult for me to understand. కొన్నిసార్లు దానిని అర్థం చేసుకోవడానికి నాకు కఠినముగా ఉంటుంది. There was a day I was reading about the prodigal son. ఒక రోజు నేను తప్పిపోయిన కుమారుని గురించి నేను చదువుతుండగా, and I was seeing how that the prodigal son came home and he was broken. అయితే
తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి వద్దకు వచ్చి ఏ విధంగా దుఃఖించి పశ్చాత్తాపడము జరిగిందో నేను చదివాను. And as I was reading this, I began to cry. నేను దాని గురించి దాన్ని చదువుతుండగా నేను ఏడవడం ప్రారంభించాను. I said, Lord, that's me. ప్రభువా, అది నేనే. I've been like this all my life. నేను నా జీవిత కాలమంతా ఇలాగే ఉండిపోయినాను. Lord, I felt broken all my life. నా యొక్క జీవిత కాలమంతట్లో నేను విరిగిపోయిన వాడుగా ఉన్నాను. Lord, I'm nothing. నేను శూన్యము ప్రభువా. I don't measure to the righteousness of God. దేవుని యొక్క నీతితో నేను ఎంత మాత్రము కూడా నేను సరిపోల్చుకోలేకపోయాను. I'm sorry, Lord. నన్ను క్షమించు ప్రభువా. I tried to rise up in that righteousness. ప్రభు, ఆ యొక్క నీతిలోనికి నేను ఎదగాలని అనుకున్నాను. But when I do good, evil is always there with me. ప్రతిసారి నేను అలా చేయాలనుకున్నప్పుడు మంచి చెడుల మధ్యలో నేను ఉండిపోయాను. Lord, I don't know what to do. ప్రభువా, నేను ఏమి చేయాలో నాకు తెలియదు. I said, Lord, that's me. ప్రభువా, ఆ తప్పిపోయిన కుమారుడను నేనే. That is me. అది నేనే ప్రభువా. And the Holy Spirit spoke to me. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడినాడు. You're the one I've been looking for. నీ గురించే నేను ఎదురు చూస్తున్నాను. I said, me? నా గురించా ప్రభువా? This broken person? ఈ విరిగిపోయినటువంటి వ్యక్తిని గురించా నాయనా? You want me? నీకు నేను కావాలా తండ్రి? And he spoke to me, he says, I've chosen you. అప్పుడు ఆయన నాతో మాట్లాడి, నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. You're the one I was looking for. నీ గురించే నేను చూస్తున్నాను. I want you because you're broken. నాకు నీవు కావాలి, ఎందుకనగా నీవు విరిగిపోయి ఉన్నావు. I was overwhelmed with the mercies of God. దేవుని యొక్క మరి కనికరములను నేను చూచినప్పుడు నేను అత్యంత ఆనందభరితుడనైపోయాను. Lord, why do you love me? ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు? And then he began to teach me అప్పుడు ఆయన నాకు బోధించడం ప్రారంభించాడు. that he's always looking for a broken heart. ఆయన ప్రతిసారి ఆ విరిగిపోయిన హృదయాలను చూచుచున్నాడు. You see, if you feel like you're something, then God can't make something out of you. అయితే నీవు ఏదో ఒక ప్రత్యేకమైన వ్యక్తివని నువ్వు భావించినప్పుడు నిన్ను ఆ విధమైన మరీ ప్రాముఖ్యమైన లేక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన నిన్ను మార్చలేడు. Even now, my friends, ఇప్పుడు కూడా నా స్నేహితులారా, I could say to you, నేను మీతో చెప్పుచున్నది, what are you? నువ్వు ఎక్కడ ఉన్నావు? In a sense, we are nothing. ఒక విధంగా చెప్పాలంటే మనము శూన్యం, ఏమి కాదు, మనం ఏమీ లేదు మనలో. We were born in sin. మనము పాపములో జన్మించాం, No hope. మనకు నిరీక్షణ లేదు. But then Jesus came. అప్పుడు యేసు వచ్చెను. Jesus changed our life. అప్పుడు యేసు వచ్చి మన జీవితాలను మార్చినాడు. Even though we were unlovable, మనము ప్రేమింపబడకపోయినప్పటికీ he loved us anyway. మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. And I will say this to you. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, Why the Lord chose you ఎందుకు ప్రభువు మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాడంటే, is because he knew. ఎందుకనగా ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. He knew that when that word come to you, ఎందుకనగా ఆ వాక్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. he knew you would appreciate it. నీవు దానిని అభినందిస్తావని ఆయన ఎరిగి ఉన్నాడు. He knew you would love the word. మీరు ఆ వాక్యమును ప్రేమిస్తారని ఆయనకు తెలుసు. And he looked it before the foundations of the world. ఈ యొక్క లోక పునాదులు వేయబడక ముందే దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. In God there is no time. ఆ దేవుని దగ్గర ఎలాంటి సమయం లేదు. And God looked to see when that message came. ఆ వర్తమానం రావడం ప్రభు చూచినప్పుడు, that one's going to love the word. అక్కడ ప్రజలు దానిని ప్రేమించేవారు ఉంటారు. That one's going to love the word. వారు ఆ విధంగా ఆ వర్తమానాన్ని ప్రేమిస్తారు. That one's going to love the word. వారు ప్రభువును ప్రేమిస్తారు. This one's going to love the word. వారు వాక్యాన్ని ప్రేమిస్తారు. This one's going to love the word. మీరు వాక్యాన్ని ప్రేమిస్తారు. I choose them. ఆయన వారిని నేను వారిని ప్రేమిస్తాను. నేను వారిని ప్రేమిస్తాను. నేను వారిని ఎన్నుకున్నాను. వారిని ఎన్నుకున్నాను. వారిని ఎన్నుకున్నాను. And here we are today.
మనము ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. You're actually fulfilling what God seen before the world began. అయితే మనము లోకము సృష్టించబడక ముందు దేవుడు నిన్ను దేన్నైతే చూచి ఉన్నాడో దానిని ఇక్కడ ఆయన కలుగజేసి ఉన్నాడు. Now as we are here today, అందుకనే మనం ఇక్కడ ఉన్నాం. don't you want to be more like Jesus? మీరు యేసు వలె ఎక్కువగా యేసు వలె ఉండాలని ఇష్టపడటం లేదా? Amen. ఆమేన్. Praise the Lord. ప్రభువుకు I స్తోత్రములు. feel the same way. నేను ఆ విధంగానే భావించుచున్నాను. To me that's the most important thing. అది నాకు ఎంతో అత్యంత ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. Lord, fulfill your word in me. ప్రభువా నా లోపల నీ వాక్యాన్ని నెరవేర్చుము. Praise his holy name. ఆయన పరిశుద్ధ నామమునకి స్తోత్రములు కలుగును గాక. Let's stand to our feet. అందరం కూడా మన కాళ్ళపైన లేచి నిలబడదాం. Very quietly. చాలా నిశ్శబ్దంగా, చాలా Just continue. He's all right. కంటిన్యూ. He's okay. పర్వాలేదు, దాన్ని మంచి సాఫ్ట్గా. Praise the Lord Jesus. Why don't you just close your eyes now? ఇప్పుడు మీ కన్నులను మూసుకోనండి. I just want you to shut yourself off completely to the Lord now. Just close yourself off to the Lord. మీరు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. There's nobody next to you. ఇప్పుడు నీ పక్కకు ఎవ్వరు లేరు అనుకోండి. It's just you and Jesus. ఇప్పుడు నీవు యేసు క్రీస్తు మాత్రమే. Talk to him. ఆయనతో మాట్లాడండి. Let's just start with it. Just talk to him. Say, Lord, I'm sorry I have failed. అయితే ఆయనతో మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఇలా చెప్పండి, ప్రభువా You pray. నేను ఓడిపోయాను అని నువ్వు ప్రార్థన చేయి. Lord, I'm sorry. ప్రభువా I failed so many times. అనేక మార్లు విఫలమైపోయాను. But that's not my heart, Lord. ఈ విధంగా ఉండాలనేది నా హృదయంలో లేదు. I want to be like you. నేను నీలా ఉండాలనుకుంటున్నాను. Lord, I want to be a real Christian. ప్రభువా నిజ క్రైస్తవునిగా ఉండాలనుకుంటున్నాను. Maybe there's somebody that not dedicated themselves to the Lord. మీలో ఇంకా ఎవరైనా దేవునికి సమర్పించుకోని వారు ఉండవచ్చు ఇక్కడ. If you have not, ఇప్పటికీ నువ్వు ఇంకా సమర్పించకపోతే I will tell you this. నేను నీకు ఇది చెప్పగోరుచున్నాను. Jesus died on the cross. యేసు సిలువపై మరణించాడు. He paid for all of your sins. ఆయన మన యొక్క పాపములన్నిటి కొరకు ఆయన వెల చెల్లించాడు. And to be a Christian, all you have to do is accept that he paid the price. అయితే క్రైస్తవులుగా నువ్వు చేయగలిగిందంతా కూడా ఆయన నీ కొరకు వెల చెల్లించున్నాడనే దాన్ని నువ్వు అంగీకరించవలసి ఉన్నది. No one can pay the price but him. ఏ ఒక్కరు కూడా ఆ వెల చెల్లించలేరు. Just accept it in your heart. కేవలం ఆయన మాత్రమే చెల్లించగలడు. నీ హృదయాన్ని ఆయనకు సమర్పించు. Yes, Lord, I accept you as my Savior. అవును ప్రభువా, నేను నిన్ను నా రక్షకునిగా అంగీకరించుచున్నాను. Accept you paying the price. నీవు నా కొరకు వెల చెల్లించినవని నమ్ముచున్నాను. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. My friend, just come to Jesus. కేవలం యేసు నొద్దకు మాత్రమే రండి. And just say, Lord. ప్రభువా, right now I'm in the upper room. నేను ఇప్పుడు మేడ గదిలో ఉన్నాను. It's just me and you, Jesus. ఇప్పుడు నీవు నేను మాత్రమే యేసు. It's just me and you, Jesus. నీవు మాత్రమే యేసు. And I want to tell you how much I love you. నేను ఇప్పుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పగలను. I want to tell you, Lord, what you mean to me. నీవు నాకు ఎంత ఏమై ఉన్నావో నేను చెప్పగలను. Brothers, talk to Jesus. సహోదరులారా, ఈ విధంగా మాట్లాడండి దేవునితో. Say, Lord, I love you. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. You brothers, of many evil thoughts have come through our minds. అనేక సార్లు చెడ్డ ఆలోచనలు నా మనసులో గుండా వచ్చి ఉన్నాయి. Lord, look at my condition. ప్రభువా, నా యొక్క స్థితిగతులను చూడు. I don't want to be this way. నేను ఈ విధంగా ఉండాలని లేదు నాకు. I want to be like you, Jesus. నేను నీ వలె ఉండాలని ఉన్నది యేసయ్యా. Forgive me, Lord. నన్ను క్షమించు ప్రభువా. Forgive me, Jesus. నన్ను క్షమించు యేసు. I stand in your presence today. నేను నీ సన్నిధానములో నిలబడి ఉన్నాను.
Forgive me, Jesus. నన్ను క్షమించు యేసు. You are the captain of the host. నీవే ప్రభు యొక్క సేనాధిపతి. You've come to rescue me. నీవు నన్ను కాపాడుటకు వచ్చి I ఉన్నావు. am here, Lord. నేను ఇక్కడ ఉన్నాను I ప్రభు. reach out to you right now. నేను నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఉన్నాను. Lord, we bind every hindering spirit. ప్రతి ఆటంకపరిచే దయ్యాన్ని మేము బంధిస్తున్నాము ప్రభువా. I'm not listening to those devils now. ఓ ప్రభు, ఆ యొక్క దయ్యముల యొక్క మాటలను నేను ఇప్పుడు I'm వినను. listening to you, Jesus. నేను నీ యొక్క మాటలే వింటాను For ప్రభు. you are here. నీవు ఇక్కడ ఉన్నావు యేసు. You have filled the atmosphere here in the building. ఓ ప్రభువా, నీవు ఇక్కడ ఉండడము నేను చూచుచున్నాను. The pillar of fire is hanging over our heads. ఓ మా యొక్క తలల మీద అగ్ని స్తంభము వేలాడడం చూచుచున్నాం. Glory to the name of Jesus. ఆ యేసు నామమునకే మహిమ Lord, కలుగును. fill us with the Holy Ghost. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నింపుము. Fill us with your power, Lord. నీ శక్తితో నింపుము. We are lost without you, Jesus. నీవు లేకపోతే మేము నశించడి వారము. We humble ourselves to you. మేము నీకు మాత్రమే సమర్పించుకొని ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Glory to God. హల్లెలూయా. దేవునికి మహిమ. Praise be to the name of Jesus. ప్రభు అయిన యేసు నామమునకే స్తుతి Guide కలుగును. our footsteps. ఓ మా యొక్క అడుగు చాడలను Give us స్థిరపరచు. wisdom, Lord. మమ్మల్ని నడిపించు నాయన. May our eyes be focused upon you. మా కన్నులు నీపైనే ఉండును గాక. Instead of the things of the world. లోకము నుండి మేము మా కన్నులను మూసుకొని Hallelujah. Change my life, oh నా God. జీవితాన్ని మార్చు యేసు. Change me, Lord. నన్ను మార్చు I ప్రభువా. want you to change me, Jesus. నీవు నన్ను మార్చాలని కోరుచున్నాను. Praise be to the name of the Lord Jesus. యేసు Hallelujah. నామమునకు వందనములు చెల్లిస్తున్నాను. Amen. Glory to God. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. As you're standing in His presence now, ఆయన సన్నిధానములో మనము నిలబడి ఉండగా claim every promise. ప్రతి ఒక్క వాగ్దానాన్ని నీవు ఇప్పుడు క్లెయిమ్ అంటే నువ్వు దాన్ని నీదే అని నువ్వు ప్రకటించేసాయి. As we continue to pray, ఇప్పుడు మనము ప్రార్థిస్తుండగా, dear gracious Heavenly Father, ప్రియమైన పరలోకపు తండ్రి, these hands are lifted here today. ఈ యొక్క హస్తములు నీ వైపు తిప్పబడి ఉండగా, The power of God is here in the room. ఓ దేవుని శక్తి ఈ యొక్క గది అంతా నిండుకొని ఉన్నది. You're pulling on these hearts. ఓ వారి హృదయములు నీ వైపు లాగబడ్డాయి. They admit their needs before God. ఓ ప్రతి ఒక్కరి వారి యొక్క అవసరతలు దేవా నీ ఎదుట తీర్చబడును గాక. And we confess our sins. మా యొక్క పాపములను నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. Oh God, without you we are so helpless. దేవా నీవు లేకపోతే మేము ఎంతో నిస్సహాయకులము. Today is the day of salvation. ఇదే రక్షణ దినము అయ్యున్నది. So we run to you, Lord. మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఉన్నాము I ప్రభువా. remember when Rebecca, Lord, was traveling with Eliezer. ఎప్పుడైతే ఆ యొక్క రిబెక్క ఎలియాజరుతో అక్కడికి ఆమెతో వచ్చి ఉన్నదో, ఆయనతో వచ్చి ఉన్నదో, And she began to see Isaac out in the distance. ఓ అంత దూరములో ఆమె యజమానుడైన ఇస్సాకును చూచి ఉండగా, Today we see you. ఈ రోజు మేము నిన్ను చూచుచున్నాము. Rebecca began to run to you. ఓ రిబెక్క నీ యొద్దకు పరిగెత్తుకొని రావడము. We are running to you today. ఓ మీ యొద్దకు పరిగెత్తుచున్నాము ఈ రోజు. We run to you in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో నీ యొద్దకు పరిగెత్తుకొని We వచ్చుచున్నాము. embrace you with our faith, Lord Jesus. మా యొక్క విశ్వాసములను ఎత్తుకొని, Oh, praise be to the name of Jesus. యేసు నామమునకు స్తుతి కలుగును గాక. The devils of hell are trembling right now. ఆ పాతాళములలో దయ్యాలన్నీ వణుకుచున్నాయి ప్రభువా. The powers of darkness are trembling, Lord. సాతాను యొక్క రాజ్యము అంతా కూడా మొత్తము వణుకుచున్నది. Because we are taking you at your word. ఎందుకనగా మేము నీ మాట చొప్పున చేయుచున్నాం. We హల్లెలూయా. are going home victorious today. మేము నీ వలె మేము విజయవంతులమై నీ సన్నిధానములో గుండా వెలుచున్నాం. We're going to continue to magnify your wonderful name. నీ యొక్క అద్భుతమైన నామాన్ని గలపరుస్తున్నాం ప్రభువా. Hallelujah. Hallelujah, Lord. హల్లెలూయా ప్రభువా. Pray that you will save the lost. దేవా నీవు నశించే వారిని May రక్షించేవాడు. the sick be healed right now. ఓ అనారోగ్యంతో ఉన్నవారు బాగుపడుదురుగాక. Lord Jesus, your healing is already here. ఓ నీ స్వస్థత ఇక్కడ ఇదివరకే ఉన్నది.
Amen. We are not waiting on you. మేము నీ కొరకు ఎదురు చూడము. You are waiting on us. నువ్వే మా కొరకు వేచి ఉన్నావు. That we take the promise. ఆ యొక్క వాగ్దానములు తీసుకోవాలని మా కొరకు నువ్వు వేచి ఉన్నావు. We believe it. We're healed, Lord. మేము నమ్ముచున్నాం, స్వస్థపరచబడ్డాం. In Jesus' name. యేసు నామములో. Glory to the name of God. ప్రభువైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. Every spirit being bound, Lord. ప్రతిది కూడా నీ నామములో బంధించబడి ఉన్నది. Thank you, Lord. Thank you ప్రభువా, నీకు వందనములు. Thank you, Jesus. నీకు వందనములు యేసు. In Jesus' name. యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. Praise the Lord. ప్రభువుకు స్తోత్రములు. Praise the name of Jesus. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును. Glory, 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 glory. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Praise the name of Jesus. Praise the name of ప్రభు Jesus. నామానికి స్తోత్రం. Praise the name of Jesus. ప్రభు నామానికి Hallelujah. స్తోత్రము, స్తోత్రము. Hallelujah, hallelujah. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, mighty God. Thank you, mighty God. నా దేవా నీకు వందనములు. Glory to Jesus. Hallelujah. దేవా నీకే మహిమ. Hallelujah. 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 Praise the name of the Lord. ప్రభు Praise నామానికి the name of Jesus. మహిమ. My God, my Savior, my King. నా దేవా, నా రక్షకుడా, Thank you, నా Lord. విమోచకుడా. Praise the Lord God. Hallelujah. దేవుని Hallelujah. యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. Thank you, Jesus. ఓ యేసు నీకు స్తోత్రం. Praise the Lord God. Glory to God. Glory to Jesus. ప్రభు అయిన యేసు నీకు వందనాలు. Thank you, my King. Thank you, my King. Hallelujah, 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 hallelujah. ఓ దేవుని బిడ్డ, మధ్యాహ్న సమయంలో దేవునితో మాట్లాడి ఉన్నారు. సామాన్యతలో దేవునితో మాట్లాడి ఉన్నారు. వాగ్దానము నువ్వు పొందుకోవాలంటే ఎంతో పోరాటము చేయవలసి ఉన్నది. ఓ నీకు వాగ్దానం అవసరమై ఉన్నది. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. దేవుడు అద్భుతంగా మాట్లాడిన దేవుడు ఆయన. దేవుడు మన మధ్యలో ఉన్నారు. పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. దేవునితో మాట్లాడి ఉన్నాడు. దేవుడు నీతో నమ్ముతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువా, మీ స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మేడగదిలో దేవుడి బిడ్డలు కూడుకొని ఉన్నారు. దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. ఓ ఆ దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. దేవుడు నీలో ఉన్నాడు. దేవుడు నీ లోపల దిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని అగ్ని దిగి వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవుడు అద్భుతంగా దేవుడు మాట్లాడిన దేవుడు ఆయన. దేవుడు తన బిడ్డలు నిలబెట్టుకున్నాడు. దేవుడు మన మధ్యలో మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. నిజంగా దేవుని వాక్యముతో నువ్వు దీవించబడ్డావా? ఆశీర్వదించబడ్డావా? నీ జీవితాన్ని సరి చేసుకో. నీ జీవితంతో మరి దేవుని ఇష్టంగా జీవించు. ఓ సరి చేసుకో. సమయం ఇదే. అందుకోసం ఈ కూటమి ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. ఎన్నోసార్లు తప్పైన జీవితం ఉన్నట్లయితే ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బిడ్డ, ఇదే సమయము, నేను నీతో మాట్లాడుతున్నాను. అన్నితో దేవుడు మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సరి చేతులు ఎత్తుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరము చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుడు మాట్లాడిన మాటల మధ్య ధ్యానం చేసుకుందాం. నెమరు వేసుకుందాం. హల్లెలూయా. అలాగే మనం నెమరు వేసుకున్నప్పుడు నిజంగా మనకెన్నో దేవుడు అద్భుత కార్యాలు చేసిన జీవితం అంతా గుర్తుకొస్తుంది. ఎన్నోసార్లు మనం మర్చిపోతూ ఉన్నాం.